సార్ నమస్తే. నమస్తే రమ్యకృష్ణ గారు. ఇన్ని పార్టీలు ఏ ఒక్క పార్టీ మీకు అవకాశం ఇవ్వలేదు ఎందుకు అని అనిపించింది నాకు. టు బి అ ఎంపీ ఆర్ టు బి అ ఎమ్మెల్యే. నాకు సంబంధించినంత వరకు నాకు మీకంటూ ఒక హోదాని కల్పించలేకపోయింది. అది కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, లేకపోతే అది బీఆర్ఎస్ పార్టీయే కావచ్చు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ హోదా కల్పించింది, టీఆర్ఎస్ కూడా పార్టీలో హోదా కల్పించింది. బట్ కేసీఆర్ గారు ఏదైతే ఉందో నాకు టికెట్ ఇవ్వడంలో ద్రోహం చేసినారు. ఇలాంటి ఒక ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తిని వదిలేసి ఇంకొకరికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఇష్యూ అక్కడ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయింది. ఓకే, అలయన్స్ అయినప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఉందో నేనే అది ద్రోహం. నా కెరియర్లో ఒక పెద్ద బ్లాక్ స్పాట్ అది. కేసీఆర్ గారి గురించి తెలిసిన తర్వాతనైనా మీరు కేసీఆర్ గారి గురించి బుక్ రాయడం జరిగింది ఒకటి? అవును, రాసినాను. ఒక బుక్, ఒక వ్యంగ్య రచన రాసినాను. ఆయన కొంచెం ఏదైతున్నదో మాట చాతుర్యం ఉన్నది, ఇది కొత్త దిశ ఏమన్నా చూపిస్తాడు అనే ఒక ఆశతో. తర్వాత కేసీఆర్ గారు హ్యాండ్ ఇచ్చిండ్రు అనే విషయం బయటికి వచ్చింది. కేసీఆర్ లాంటి వాళ్ళు వస్తారు పోతారు. డెవలప్మెంట్స్ పైన స్పందిస్తూ లేదు దాంట్లో కరప్షన్ జరిగింది అని అంటున్నారు. స్మార్ట్ సిటీలో 15%. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఇవాళ నేను ఒక వ్యక్తిని కలవనీకి వచ్చిన. ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాలి. ఎస్, సో మన తెలంగాణలో ఎలాంటి ఇష్యూ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఒక హైలైట్ అయినా కూడా, లేకపోతే ఉద్యమం సమయంలో కావచ్చు, పొలిటీషియన్ వాళ్ళ విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ నేను ఒకటి ఉంది అనేది మనం ఎప్పుడైనా ఇమీడియట్గా హైదరాబాద్ అనగానే వరంగల్ అనేసి అనుకుంటాం. బట్ వీటి రెండిటికి కూడా పోటీగా నిలబడే ఒక కాన్స్టిట్యుయెన్సీయే కరీంనగర్. ఎస్, కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇప్పుడు మన దగ్గర జరగబోతున్న ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంతోమంది పోటీ పడుతున్నారు. ఎంతోమంది పోటీలా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కరీంనగర్ అనగానే గుర్తుకొచ్చేది బండి సంజయ్ గారు. కానీ ఆయనకి ధీటుగా, ఆయనకి తగ్గట్టుగా, ఆయనని కూడా నేను డామినేట్ చేయగలుగుతా అంటూ ముందుకు వచ్చిండ్రు మన రాజేందర్ రావు గారు. ఎస్, ఆ సార్ ముందే ఉన్నా నేను. అండ్ ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ లెగసీ గురించి అందరికీ సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డిస్కస్. దాని గురించే నేను ఇక్కడికి వచ్చిన అన్నట్టు. సార్ నమస్తే. నమస్తే రమ్యకృష్ణ గారు. బాగున్నారా సార్? మిమ్మల్ని రమ్యకృష్ణ గారు అని పిలవాలన్నా, రాములమ్మ గారు అని పిలవాలన్నా, మీకు ఎట్లా అనుకూలం? మీకు ఏ పేరు ఇష్టం? ఎనీథింగ్ ఇస్ ఫైన్ సార్. మీరు విజయశాంతి గారిని ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసినారా? లేదు సార్, చేయలేదు. విజయశాంతి గారు ఎప్పుడన్నా మీకు ఫోన్ చేసి నా పేరు నువ్వు లాక్కున్నావు ఏందమ్మా అని అడిగినరా? అంటే నిజంగా చెప్పాలంటే విజయశాంతి గారు ఒకవేళ పేటెంట్స్ తీసుకొని ఉండుంటే డెఫినెట్లీ నేను కూడా పెట్టుకోకపోతుండే సార్. నేను కూడా పేటెంట్స్ తీసుకోలేదు పెట్టుకున్న తర్వాత, కాబట్టి నా నుంచి లాక్కున్న ఎనీవే రాములమ్మ పేరుకు సార్థకత తెచ్చినారు. రాములమ్మ లాగా రెవల్యూషనరీగా ఏదైతుందో మీ మాట తరీఖా కానీ, మీ ఇంటర్వ్యూ చేసే తరీఖా కానీ చీల్చి చెండాడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ కంగ్రాచ్యులేట్ యూ ఆన్ దట్. ఇంటర్వ్యూస్ చూసిరంటేనే నాకు పెద్ద విషయం అది ఫస్ట్లీ. సో థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మీ. సో వెన్ ఇట్ కమ్స్ టు యూ సార్, అంటే మీ ఫ్యామిలీ టిల్ నౌ, ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించే మాట్లాడాలనిపించింది మిమ్మల్ని కలిస్తే నాకు. ఎందుకు అనంటే ఇప్పటి వరకు ఇంత లెగసీ ఉన్న ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరాలుగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ పొలిటీషియన్స్గా ఉంటే పాలిటిక్స్లో, బిజినెస్లో ఉంటే బిజినెస్లా, దీంట్లో అట్లా ఎదుగుతూనే ఉన్నారు. కానీ వెన్ ఇట్ కేమ్ టు యువర్ థింగ్, మీ విషయానికి వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే ఇప్పటి వరకు కూడా ఇన్ని పార్టీలు ఏ ఒక్క పార్టీ మీకు అవకాశం ఇవ్వలేదు ఎందుకు అని అనిపించింది నాకు. టు బి అ ఎంపీ ఆర్ టు బి అ ఎమ్మెల్యే. ఎక్కడ లోపం ఉందంటారు? లోపం ఎక్కడ లేదు. నాకు సంబంధించినంత వరకు నాకు ప్రజారాజ్యం అవకాశం ఇచ్చింది కాంటెస్ట్ చేసేటానికి. అది కూడా
రీజనబ్లీ బిగ్ పార్టీ ఉండే 17% ఓట్లు తెచ్చుకున్నది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ అవకాశం ఇచ్చినది నాకు కూడా దరిదాపుల 2 లక్షల ఓట్లు వచ్చినాయి. ఆ టైంలో ప్రజలు ఆదరించినారు. మా నాన్నగారికి కూడా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ 4-5 దఫాలుగా టికెట్ ఇవ్వడం జరిగినది. కొన్నిసార్లు గెలవడం జరిగింది, కొన్నిసార్లు ఓడిపోవడం జరిగింది. కొన్నిసార్లు వర్గ విభేదాల వలన ఆయన కాంగ్రెస్ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా కూడా చేసిన ఉదంతాలు ఉన్నాయి. అట్లా ఇండిపెండెంట్గా గెలిచిన ఉదంతాలు ఉన్నాయి, ఓడిన ఉదంతాలు ఉన్నాయి. సో కాబట్టి పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మా నాన్నని ఆదరించింది. కాంగ్రెస్ పార్టీ నన్ను కూడా హక్కున చేర్చుకొని నన్ను యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా. యాక్చువల్గా మై క్వశ్చన్ ఇస్ దట్ సార్, నిజంగా మీరు క్వశ్చన్ పైనే మీరు కూడా ఉన్నారు. మీ నాన్నగారి విషయంలో ఇట్ హ్యాపెండ్ అండ్ ఇండిపెండెంట్గా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా ప్రూవ్ చేసుకుంటే ఏ పార్టీ అయినా ఇట్లా రెడీగా ఉంటుంది, ప్లీజ్ మా పార్టీలోకి రండి అని చెప్పేసి దే ఇన్వైట్ అండ్ దే ఫీల్ ఇట్స్ అ ప్లెజర్. కానీ మీ విషయానికి వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే పార్టీలో మీరు ఒక మెంబర్గా మీరు ఏదో ఒక దానికి ఒక హెడ్గా ఉండడమే తప్పితే మీకంటూ ఒక హోదాని కల్పించలేకపోయింది. అది కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, లేకపోతే అది బీఆర్ఎస్ పార్టీయే కావచ్చు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ హోదా కల్పించింది, యూత్ కాంగ్రెస్లో హోదా కల్పించింది, మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం ఇచ్చింది, నెట్ క్యాప్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది. తర్వాత టీఆర్ఎస్ కూడా పార్టీలో హోదా కల్పించింది. బట్ కేసీఆర్ గారు ఏదైతే ఉందో నాకు టికెట్ ఇవ్వడంలో ద్రోహం చేసినారు. ఆ ద్రోహం చేయడంతో నేను కూడా ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలు ఆదరించి నాకు 30,000 ఓట్లు ఇచ్చినారు. కానీ ఆ టైంలో ఏదైతుందో నేను 3rd ప్లేస్ వచ్చినాను. టీడీపీ గెలవడం జరిగింది, కాంగ్రెస్ 2nd రావడం జరిగింది. అట్లా ఆదరియకపోవడం అనేది ఏమీ లేదు, ఆదరిచ్చారు. బట్ కొన్నిసార్లు కేసీఆర్ ద్రోహం వల్ల ఏదైతుందో నేను అప్పుడు ప్రజాప్రతినిధి కాలేకపోయాను, లేకపోతే అప్పుడే ప్రజాప్రతినిధి అయ్యేటోడు. అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో 2 సార్లు అన్నారు కేసీఆర్ గారు ద్రోహం చేసిండ్రు అని చెప్పేసి. ద్రోహం చేయాల్సి వచ్చింది అని అంటే ఆయనకి నిజంగా మీలాంటి ఒక వ్యక్తి, మీలాంటి ఒక లెగసీ ఉన్న వ్యక్తి, మీలాంటి ఒక ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తిని వదిలేసి ఇంకొకరికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే మీ దగ్గర ఏమన్నా తక్కువ అనిపించిందా, వాళ్ళ దగ్గర ఏమైనా ఎక్కువ అనిపించిందా, లేకపోతే ఇంకేమన్నా ఇష్యూ ఉండేనా మీకు కేసీఆర్ గారికి? ఇష్యూ అక్కడ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయింది. ఓకే, అలయన్స్ అయినప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో నాకు కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇస్తా అన్నారు. తర్వాత కరీంనగర్ నియోజకవర్గం పార్లమెంట్ ఇస్తా అన్నారు. ఆ వాటిలల్లో కూడా కాంగ్రెస్తో ఇబ్బందులు ఉండడంతో చొప్పదండి నియోజకవర్గానికి నువ్వు తప్పకుండా చొప్పదండి నీకు ఇస్తాము అని చెప్పారు. చొప్పదండిలో నేను వర్క్ చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా ఇస్తానని చెప్పి హెలికాప్టర్లో తీసుకొచ్చి బీఫామ్ ఇచ్చి కాంటెస్ట్ చేయమన్నాడు. బట్ తర్వాత ఏదైతుందో విడ్రా గమ్మని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసినాడు. నేనే బీఫామ్ దొంగతనం చేసుకొని వచ్చి బీఫామ్ ఫైల్ చేశాను అని అన్నాడు. అది ద్రోహం, అది ప్రధానంగా అది ద్రోహం, ప్రధానంగా అది అబద్ధాల కోరు వేషం. సో దాంతో ఏదైతున్నదో అక్కడ ఏదైతుందో నాకు చాలా దెబ్బ తగిలింది. ఆయన నైజం వలన, ఆయన వ్యవహార శైలి వల్ల చాలా నా కెరియర్లో ఒక పెద్ద బ్లాక్ స్పాట్ అది. అయితే నేను దీన్ని ఇంకోలాగా అడగాలనుకుంటున్నా సార్. మీ ఫ్యామిలీ హెల్ప్ బాగా తీసుకున్నారు కేసీఆర్ గారు అన్న టాక్ బయట ఉంది. అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఓ మాట పరంగా కావచ్చు, విపరీతంగా మీ హెల్ప్ తీసుకొని మిమ్మల్ని ద్రోహం చేసిండు అంటే మీరు ఒప్పుకుంటారా? మా ఫ్యామిలీ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్న ఫ్యామిలీ. ఎస్, మా నాన్నగారు చాలా వ్యాసాలు రాసినారు, చాలా పుస్తకాలు రాసినారు, చాలా తెలంగాణ కోసం పోరాటం చేసినారు. తెలంగాణ లెజిస్లేటర్స్ ఫోరంకు కన్వీనర్గా ఉండి 95 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్ళి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఆయనకు తెలంగాణ ఇవ్వడము ఎంత రిక్వైర్మెంటో ప్రధాన పాత్ర పోషించినారు. ఆయన కన్వీనర్గా ఉండే, జానారెడ్డి గారు చైర్మన్గా ఉండే. సో ఆయన మొదటి నుండి తెలంగాణ పోరాటానికి దోహదపడ్డాడు, సహాయపడ్డాడు. నేను కూడా ఏదైతుందో అదే రకంగా తెలంగాణ పోరాటంలో ఏదో రకంగా భాగస్వామ్యం కావాలి, ఏదో రకంగా సహాయపడాలి, తెలంగాణ వీరులకు సహాయపడాలి,
తెలంగాణ అమరులకు సహాయపడాలి, తెలంగాణ కోసం జైల్లోకి పోయిన వాళ్ళకి సహాయపడాలి అని చెప్పి కేసీఆర్తో నడవడం జరిగింది. కేసీఆర్ నైజం ఏదైతున్నదో ఆ తర్వాత 2004లో నాకు టికెట్ ఇవ్వనప్పుడు ఆయన నేనే బీఫామ్ దొంగతనం చేసిన అన్నప్పుడు ఆయన నైజం ఏదైతుందో బయటపడ్డది. ఓకే. సో ఈ విధంగా మీకు కేసీఆర్ గారి గురించి తెలిసిన తర్వాతనైనా మీరు కేసీఆర్ గారి గురించి బుక్ రాయడం జరిగింది ఒకటి? అవును, రాసినాను. సో బుక్ ఒక వ్యంగ్య రచన రాసినాను, ఒక సటైర్. కేసీఆర్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, కేసీఆర్ దగ్గరగా ఉన్న హరీష్, కేటీఆర్, సంతోష్, కవిత వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుంటుంది, వాళ్ళ డబ్బు దాహం ఎట్లుంటుంది, వాళ్ళ మాట్లాడే పద్ధతి ఎట్లుంటుంది, వాళ్ళ అబద్ధాలు వల్లించే పద్ధతి ఎట్లుంటుంది, దాన్ని ఒక వ్యంగ్య రచన హాస్య రూపంలో రాసినాను. క్యారికేచరింగ్ కూడా చేసినాను. నాకు బాడీలో ఒక రుగ్మత వచ్చింది కేసీఆర్ వ్యవహార శైలి వలన. ఆ ఎయిల్మెంట్ బాడీకి వెళ్ళి పోవాలి అంటే నేను ఐ హ్యాడ్ టు వెంట్ దట్ యాంగర్. సో నేను ఆయనతోని బయట పోరాటం చేసే పరిస్థితిలో లేకుంటే ఆయన ఆ స్థాయికి ఎదిగిపోయినాడు. అప్పుడు ఏదైతే ఉందో ఈ ఎయిల్మెంట్ బయటికి రావాలని అంటే నేను ఇది కక్కాల్సిందే బయటికి అని చెప్పి ఒకరోజు రాత్రి కూర్చొని మొత్తంగా ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. క్యారికేచరింగ్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత అదే రోజు రాత్రి నాకు ఆ రుగ్మత వెళ్ళిపోయింది బాడీలోకి వెళ్ళి. ఓకే. సో మీరు రాసిండ్రు. సో రీసెంట్ ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది సార్. ఇష్యూ అన్నాక లేదు. ఎస్, రీసెంట్గా ఒక ఉద్యమకారుడు నేను నీ తోటి ఉద్యమకారుణ్ణి అని చెప్పి మిత్రమా అంటూ ఒక లేఖ రాయడం జరిగింది కేసీఆర్ గారికి. అది బాగా వైరల్ అయి కూర్చుంది ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో. చదివినరా సార్ అది? సో దాంట్లో ఉన్న పాయింట్స్ అన్నింటినీ మీరు కరెక్ట్ అంటారా, మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే మీరు కూడా దగ్గరుండి చూసింది కాబట్టి 100% కరెక్ట్, డౌట్ లేదు. ఓకే. ఇంకా చాలా పాయింట్లు లేవు కూడా దాంట్లో. ఇంకా నిజానికి చెప్పాలంటే ఆ లెటర్ ఒకవేళ మీరు రాసుంటే ఇంకా చాలా పాయింట్లు లేవు కూడా. బట్ ఎవరు రాసినా కొంత పరిమితుల మేరకే రాయగలుగుతాం కదా. కేసీఆర్ మీద రాయాలని అంటే ఏదైతుందో ఎన్ని గ్రంథాలు రాసినా సరిపోదు. ఓకే. ఓకే. సో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, కమింగ్ టు ది నవ్ సిచ్యువేషన్, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది చాలా మంచి ఊపందుకున్న తర్వాత గెలిచిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. ఇట్ నీడ్స్ సమ్ మోర్ టైమ్ డెఫినెట్లీ, బట్ ఇట్స్ గోయింగ్ గుడ్. ఇలాంటి సమయంలో అటేమో సెంట్రల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అనగానే బీజేపీ, ఇటు రాష్ట్రంకి వచ్చేసరికి కాంగ్రెస్, ఇట్లా నడుస్తున్న కథ ఇదంతా. కానీ కాంగ్రెస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ టెలింగ్ దాట్ మేము మస్తు కొడతాం, మామూలు కొడతాం, ఒక 10 సీట్లన్నా మాయే అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో ఏ కాన్ఫిడెన్స్ సార్ ఇది? బీజేపీ స్ట్రాంగ్ ఉందటు, ఇటు కాంగ్రెస్ కూడా అంతే స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది స్ట్రెంత్? 10 సీట్లు కాదు, మా ముఖ్యమంత్రి గారు ఈ నిరంకుశ పాలనను అంతమొందించటానికి ప్రధాన భూమిక పోషించి ఒక అశోక చక్రవర్తి లాగా, ఒక నెపోలియన్ లాగా పోరాడి ఏదైతున్నదో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ నిరంకుశ పాలనను అంతమొందించినారు. ఆయన చెప్పేది ఏంటంటే 14 సీట్లు మినిమం వస్తాయి, మినిమం అంటున్నాడు. అంటే 16 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. 17వ సీట్ ఏదైతున్నదో ట్రెడిషనలీ మజ్లీస్ గెలుస్తూ ఉంది కాబట్టి అది పక్కకు పెడితే 16 సీట్లు వచ్చిన ఆశ్చర్యం లేదు మాకు అన్నట్టుగానే చెప్తా ఉన్నాడు. 14 మినిమం అని చెప్తే 10 సీట్లు కాదు, మినిమంగా మేము 14 గెలుస్తాం, పైన ఇంకా 2 కూడా మాయే అని నేను చెప్పగలుగుతాను. వెరీ కాన్ఫిడెంట్, వెరీ కాన్ఫిడెంట్. సో మరి ఈ లెక్కన మీరు ఉన్నారు, ఓకే బాగుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్లు ఖరారు కాలేదు. ముఖ్యంగా మీ విషయానికి వచ్చేసరికి ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు. సో ఈ టికెట్ కోసం వెయిట్ చేసే దీంట్లో నిజంగా చెప్పాలంటే ఇది ఒకవేళ జల్దీ అయిపోతే అందరు వాళ్ళ వాళ్ళ పనులలో పడిపోతారు. బట్ మీకు ఇంకా ఆ టైం వస్తుంది. అట్లీస్ట్ మీకు నమ్మకం ఉందా మీకు వచ్చేస్తుంది ఈసారి? కాంగ్రెస్ పార్టీలో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ, తంతెలు ఉంటాయి. ఆ తంతెలు ఏదైతున్నదో, ఒక తంతెలో ఏదైతున్నదో ఫిల్టరింగ్ జరుగుతుంది, 2వ తంతెలో ఫిల్టరింగ్, 3వ తంతెలో ఫిల్టరింగ్, ఫైనలీ హైకమాండ్ సర్వే రిపోర్ట్స్ తీసుకుంటుంది, లీడర్స్ ఒపీనియన్స్ తీసుకుంటుంది, కార్యకర్తల ఒపీనియన్స్ తీసుకుంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత నిర్ణయం చేయడం జరుగుతుంది.
ఆ నిర్ణయం చేసే దాంట్లో పోటీ కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో పోటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఫిల్టరేషన్ ప్రాసెస్కు కొంచెం టైం పడుతుంది. మనది 4th ఫేజ్లో వచ్చింది ఎలక్షన్. మనది May 13th ఎలక్షన్ ఉంది. ఇప్పటికి ఏమీ ఎత్తిపోలేదు టైము. ఇదే కరెక్ట్ టైము. ఆల్రెడీ 9 సీట్లు ఫైనల్ అయిపోయినాయి. ఇంకా 8 సీట్లు ఫైనల్ కావాలి. ఇంకో 3-4 రోజులలో 8 సీట్లు కూడా ఫైనల్ అవుతాయి. అభ్యర్థులందరికీ ఏదైతున్నదో మంచిగా టైం దొరుకుద్ది. క్యాంపెయిన్కి కానీ తిరగడానికి కానీ ప్రజలను కలవడానికి కానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు వరకు ఒకసారి మీ తోటి అంటే మీ కులపైనని నమ్ముకొని మోసపోయినరు, రైట్? ఒక సాటి వెల్మా నాయకుడిని నమ్ముకొని మీరు మోసపోయినరు. మీకు తెలుసు కరీంనగర్లో బీసీల హవా ఎక్కువ. లాస్ట్ 2 to 3 టర్మ్స్ నుంచి చూస్తున్నాం, ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ లేకపోతే అటు పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ, రైట్? సో బీసీలే గెలవడం అనేది మనం చూస్తున్నాం. అది కాన్స్టెంట్గా జరుగుతూ వస్తుంది. బీఆర్ఎస్కి అంత నెగటివిటీ ఉన్న టైంలో కూడా గంగుల కమలాకర్ గారు గెలిచి చూపించారు. సేమ్ వే అదే కాన్ఫిడెన్స్తో బండి సంజయ్ గారు ఉన్నారు ఇప్పుడు. మీరేమో ఒక వెల్మ. మరి ఈ బీసీ అనేది ఏదైతే ఒక సెన్సిటివ్ ఇది ఉందో ఈసారి అది కొట్టగలుగుతుంది అంటారా, లేకపోతే ఆ బీసీలు కూడా మీకు ఓట్లు వేస్తారన్న నమ్మకం మీకుందా? నేను కులం కారణంగా వెలమ, కేసీఆర్ గారు వెలమ అన్న కారణం మీద ఆయనతో నడవలేదు, ఆయనతో ప్రయాణం చేయలేదు. నేను ఆయనతో ప్రయాణం చేసింది ఆయన తెలంగాణ గొంతుకు ఎత్తుకున్నాడని. ఆయన తెలంగాణ గొంతుకు ఎత్తుకున్నాడు. ఆయన కొంచెం ఏదైతున్నదో మాట చాతుర్యం ఉన్నది, ఇది కొత్త దిశ ఏమైనా చూపిస్తాడు అనే ఒక ఆశతో ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. ఆయన వెలమా కాబట్టి, నేను వెలమా కాబట్టి ఆయన సంకల నేను జొరలేదు. అటువంటి పిచ్చి పని నేను ఎప్పుడు చెయ్యను. సామాజిక పరంగా ఆలోచించే మనిషినే కాదు. ఓకే, ఇక్కడ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాజకీయాలలో ఎప్పుడు సామాజిక పరంగా ఆలోచించి ఒక్క సామాజిక వర్గంతోనే గెలుస్తాము అని అనుకుంటే అంతకన్నా పొరపాటు ఉండదు. ఓకే, మనము మంచితనంతో ప్రతి సామాజిక వర్గంలో కూడా ఏదైతున్నదో మనల్ని అభిమానించేటోళ్ళు ఉండాలి, మనల్ని ఆదరించేటోళ్ళు ఉండాలి. మాకు 100% కరీంనగర్లో ఏదైతున్నదో అన్ని సామాజిక వర్గాలలో కూడా ఫెంటాస్టిక్ యాక్సెప్టెన్స్ ఉంది. మేము మొదటికెళ్ళి ఏదైతున్నదో అన్ని సామాజిక వర్గాలతో కలిసిమెలిసి ఉంటాము. వాళ్లకు కావాల్సిన అవసరాలు, వాళ్ళ సాధక బాధకాలు, మా కష్టాలు అనుకొని తీరుస్తాము. అండ్ ఎన్నో ఉదంతాలు ఉన్నాయి కరీంనగర్లో. మా నాన్నగారు కృష్ణారెడ్డి అనేట ఆయనను ఎమ్మెల్సీ చేయడంలో రెబల్ క్యాండిడేట్గా పెట్టి ఎంత ప్రధాన పాత్ర పోషించినారో, మా నాన్నగారు రెడ్డిస్ మొత్తం మందితో, సాయిరెడ్డి గారితో, జీవన్ రెడ్డి గారితో, రామచందర్ రెడ్డి గారితో, జనార్దన్ రెడ్డి గారితో, విశ్వనాథ్ రెడ్డి గారితో, మోహన్ రెడ్డి గారితో, కొత్త రాజిరెడ్డి గారితో ఇట్లా ఎంతమందితోనో సాన్నిహిత్యంగా ఉండేటోరు, ఆప్తులుగా ఉండేటోరు. వారికి ఏ అవసరం ఉన్నా ఆయన అరుచుకునేటోడు. వాళ్ళు కూడా ఆయనకి ఎప్పుడన్నా ఏమన్నా అవసరం ఉన్నా ఆయనతో చాలా మిత్రత్వం ఉండేటోళ్ళు. అలాగే మా నాన్నగారు 2-3 సార్లు మున్సిపల్ ఎలక్షన్స్ గెలిచినప్పుడు, ఆయన టీం గెలిచినప్పుడు ఫస్ట్ టైము కరీంనగర్కు నరహరి లక్ష్మణ్ అని మున్నూరు కాపును మున్సిపల్ చైర్మన్ చేసినారు. ఆ దినం కూడా ఏదైతున్నదో మా సామాజిక వర్గం ఆయన ఉండే, ఆయనకి ఇవ్వాలని ప్రెషర్ కూడా ఉండే మా ఫాదర్ మీద. అయినా నరహరి లక్ష్మణ్కు మున్నూరు కాపుకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఎలక్షన్లో మున్సిపల్ చైర్మన్కు నిలబెడితే డి శంకర్ అని మున్సిపల్ చైర్మన్కి ఇండిపెండెంట్గా నిలబెట్టారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయినాడు. చాలా కష్టపడ్డారు మా ఫాదర్. ఆయన బెస్త సామాజిక వర్గం. అట్లనే ఎన్నో ఉదంతాలు అన్ని సామాజిక వర్గాలతో మేము కలిసిమెలిసి ఉంటాము, వాళ్ళకు అవకాశాలు ఇస్తాము. అండ్ వాళ్ళు మమ్మల్ని మేమేదైతుందో వాళ్ళకి అందరికన్నా ఆప్తులని వాళ్ళు భావిస్తారు. ఓకే, కానీ బండి సంజయ్ గారు మిమ్మల్ని పొలిటికల్ టూరిస్ట్ అంటున్నారు. పొలిటికల్ టూరిస్ట్ అనేది నిజంగా చెప్పాలంటే పెద్ద మాట సార్, అది చిన్న మాట ఏం కాదు. ఎందుకంటే ప్రజలకి బ్రెయిన్లో కూసుండిపోతుంది. అంటే జస్ట్ ఇట్లా ఎలక్షన్స్ ఉన్నప్పుడు వచ్చి ఒక టూర్ వేసిపోతాడేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తారు. మీరేమంటారు దీనికి? బండి సంజయ్ గారు నన్ను పొలిటికల్ టూరిస్ట్ అనడంలో
నేను అర్థం చేసుకోగలుగుతాను. అంటే 2009 ఎలక్షన్ కాంటెస్ట్ చేసినాడు. ఆ తర్వాత 2009 నుండి ఇవాళ 2024 వరకు హైదరాబాద్లో ఇల్లు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నాడు అనేదానికి ఆయన పొలిటికల్ టూరిస్ట్ అంటున్నాడు. చాలాసార్లు కరీంనగర్ పోవడం రావడం జరుగుతూ ఉన్నది. 50% ఆఫ్ ద టైం కరీంనగర్ పోవడం రావడంలోనే జరుగుతుంది ఈ 14 ఏళ్ళల్లో కూడా. కానీ నా 60 ఏళ్ళ జీవితంలో ఫస్ట్ 10 ఏళ్ళు కరీంనగర్లోనే స్కూలింగ్ చేసినాను. కరీంనగర్లో మిషన్ హాస్పిటల్లో పుట్టినాను. సెయింట్ జాన్ స్కూల్లో చదివినాను. ఫస్ట్ 10 ఏళ్ళు అక్కడనే ఉన్నాను. 1981 నుండి మళ్ళీ 2009 వరకు 40 ఏళ్ళు మళ్ళీ అక్కడే ఉన్నాను. అక్కడే నివాసము, అక్కడే ఉన్నాను. సో 40 + 10 50 ఏళ్ళు అక్కడనే ఉన్నాను నేను. నా 60 ఏళ్ళల్లో ఈ 10 ఏళ్ళు మాత్రం ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉండడం జరుగుతుంది. అది కూడా నేను ఓడిపోయిన తర్వాత కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండడము, వ్యాపారంకు దూరంగా ఉండడంతో వ్యాపారం కొంచెం సెట్ చేసుకోవాలి, ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఆ ఆలోచనతో ఇక్కడ ఉండడం జరిగింది. కానీ 50% ఆఫ్ ద టైం రావడం పోవడమే జరిగింది. బండి సంజయ్ విషయానికి వస్తే, బండి సంజయ్ గారిని ప్రజలు ఆదరించి గెలిపించినారు, ఎంపీ చేసినారు. ఆయన బాధ్యత ఏంటి అని అంటే, ఎంపీగా కరీంనగర్కు అత్యంత అభివృద్ధి చేయాలి. దేవుని దయ వలన ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి దొరికింది. దేశంలో బీజేపీ జనరల్ సెక్రటరీ పదవి కూడా దొరికింది. మోడీ గారు, అమిత్ షా గారు అత్యంత సమీపంగా ఆయనతో ఉంటారు. సో ఈ స్థాయికి ఎదిగిన ఆయన కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉండింది. కనీసం ఒక 50,000 కోట్ల రూపాయలు తెచ్చే అవకాశం ఉండింది. కానీ బండి సంజయ్ గారు ఒక్క నయా పైసా తేలేదు, ఒక్క ఫ్యాక్టరీ తేలేదు, ఒక్క ఇండస్ట్రీ తేలేదు, ఒక్క మనిషికి ఎంప్లాయ్మెంట్ ఏలు పెట్టి ఒక్క మనిషిని చూపిమనండి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఒక్క ఇన్స్టిట్యూట్ తేలేదు. పోనీ ఇప్పుడు ఆయన కరీంనగర్నే పట్టుకొని ఏడుస్తున్నాడా అంటే అది లేదు. కరీంనగర్లో 42 మండలాలలో 6 మున్సిపాలిటీలలో కార్పొరేషన్లో ఒక 600 జనరల్ బాడీ మీటింగ్లు అయినాయి. ఆయన 60 అన్నా అటెండ్ చేస్తే నేను సంతోషించేటోని, ఆయన 6 అన్నా అటెండ్ చేస్తే నేను సంతోషించేటోని. ఆయన ఒక్క జనరల్ బాడీ కూడా అటెండ్ చేయలేదు. అంటే ఆయన ఏంటి అని అంటే, నేను చాలా బిజీ, నేను భారతదేశం మొత్తాన్ని నేనే చూసుకోవాలి కాబట్టి కరీంనగర్ చూసేంత టైం నాకు లేదు అని ఒక్క కార్యకర్త ఫోన్ ఎత్తాడు, ఊర్లలోకి పోయిన పాపాన పోడు. దాని తర్వాత ఏదైతున్నదో ఒక్క జనరల్ బాడీ అటెండ్ చేయడు, గాలి మోటార్లలో తిరుగుతుంటాడు. నన్ను ఆసిఫాబాద్ వాళ్ళు రమ్మన్నారు, నన్ను బైన్సా వాళ్ళు రమ్మన్నారు అనుకుంటా. సో కరీంనగర్కు ఆయన టైం ఇవ్వకపోవడంతో ఆయన పొలిటికల్ టూరిస్టా, నేను గెలిపించిన ఆయనే కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ కార్యకర్తలకు, కరీంనగర్ ఊర్లకు పోకుండా, అందుబాటులో ఉండకుండా, ఫోన్ ఎత్తకుండా, జనరల్ బాడీ అటెండ్ చేయకుండా గాలి మోటార్లలో తిరుక్కుంటున్న ఆయన పొలిటికల్ టూరిస్ట్ అవుతాడు తప్ప నేను కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న వర్షన్ మీది, మీకంటూ ఒక వర్షన్ ఉంది సార్. కానీ ఇప్పుడు ఏరోప్లేన్ ఇచ్చి నువ్వు మొత్తం అంతటా కూడా ప్రచారం చెయ్యి అని చెప్పేసి పార్టీ ఇచ్చిన ఇది కాబట్టి, రూల్ ఆర్డర్స్ పాస్ చేసింది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఆయన బాధ్యత ప్రకారం ఆయన చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. బట్ మీరు చెప్తున్న దాని ప్రకారము ఈయన ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్తున్నారు. అవన్నీ చేయకపోతే మరి ఈవెన్ టుడే ఆయన ఎప్పుడు ప్రజలకు పోతే ప్రజలు ఎందుకు అంత ఆదరణ చూపిస్తున్నారు, అన్ని ఓట్లు వేస్తున్నారు అంటారు? మరి ప్రజలు ఏం ఆదరణ చూపించట్లేదమ్మా. ఆయన తీన్మార్ బ్యాచ్ ప్రొఫెసర్, ఆయన బండి సంజయ్. ఆయన తీన్మార్ డ్యాన్సులు చేసేటోళ్లకు ఏ రకంగా ఉద్రేకంగా మాట్లాడితే తీన్మార్ డ్యాన్సులు చేస్తారో, ఏ రకంగా ఉద్రేకంగా మాట్లాడితే తీన్మార్ బ్యాచ్ సీటీలు కొడతారో దానికి ప్రొఫెసర్ ఆయన. అటువంటి బ్యాచ్ని తయారు చేసినాడు. ఆయన బయటికి వెళ్తే ఆ బ్యాచ్ ఏదైతున్నదో ఆ సీటీలు కొట్టడము, ఆ తీన్మార్ డ్యాన్సులు చేయడము, అది ఆయన సోషల్ మీడియాలో పెట్టుకొని ఏదైతున్నదో బండి సంజయ్కి ఫాలోయింగ్ ఎంత ఉంది అని. బండి సంజయ్కి ప్రజలల్లో ఫాలోయింగ్ 0. బండి సంజయ్ ఒక్క నయా పైసా పని చేయలేదు. మీరు నల్లబట్ట కట్టినోని
ఊర్లో పోయి అడగండి, బండి సంజయ్ అనేటైనా నీకేమన్నా పని చేసిండా బిడ్డ, నీకేమన్నా పని చేసిండా నాయన అని అడగండి. చీ వాడవాడు నాకు అసలు తెలియదు, మా ఊరికే రాలేదు, మమ్మల్ని పట్టించుకోడు, అసలు ఒక్క నయా పైసా పని చేయలే, గా రోడ్ ఎట్లున్నది చూడు, ఈ మోర్ ఎట్లున్నది చూడు, ఈ వ్యవస్థ ఎట్లున్నది చూడు అని అంటాడు. ఈ తీన్మార్ బ్యాచ్ని వేసుకొని ఈ 100 మంది 200 మంది తీన్మార్ బ్యాచ్ని తయారు చేసిన తీన్మార్ ప్రొఫెసరు ఈయనకు పబ్లిక్లో ఫాలోయింగ్ ఉందని మీరు పొరపాటున యాంకర్లు అందరూ అనుకుంటున్నారు. అంటే మామూలుగా జనాలందరూ కూడా వస్తుండే చాలా మంది వస్తున్నారు, పార్టీ కూడా ఇప్పుడు జనాలు అనుకోవట్లేదు, అధిష్టానం కూడా అందుకోసమే కదా జనాలు ప్రచారం చేసిరాపో అని మొత్తం హెలికాప్టర్ ఇచ్చి పంపించింది. 3 సార్లు బండి సంజయ్ అసెంబ్లీకి ఓడిపోడు. జనాలు అనుకుంటే 3 సార్లు కంటెస్ట్ చేస్తే 3 సార్లు జనాలు మట్టి గరిపియరు బండి సంజయ్ని. ఒక్కసారి అంటే బై మిస్టేక్ అనుకుంటాం, రెండోసారి అదే కాన్స్టిట్యున్సీలో మట్టి గరిపించారు, మూడోసారి మట్టి గరిపించారు, అయిపోయి ఇక జనాలలో లేదు, తీన్మార్ బ్యాచ్లు ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏమంటారు మరి? పార్లమెంట్ లో కూడా బండి సంజయ్ చిత్తుగా ఓడిపోతాడు, అంతే, చిత్తుగా. సో విన్నింగ్ పార్టీ ఇస్ కాంగ్రెస్ 101%. What is the confidence, sir? Which confidence is confidence is our leader Rahul Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi. Confidence is our leader Revanth Reddy. Confidence is our leader Ponnam Prabhakar. మాకు సరైన లీడర్లు దొరికినారు, సరైన డైరెక్షన్ ఇస్తున్నారు, గ్యారంటీలు ప్రజలకు అవసరం ఉన్న గ్యారంటీలు ఇస్తున్నారు. ప్రజలు ఏదైతుందో అత్యంత ఉత్కంఠతో ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చేసిన కాడికి చేసినవి కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, సో మరి మీరంటూ ఒక మేనిఫెస్టో సెపరేట్గా తయారు చేసుకున్నారు, మిమ్మల్ని ప్రజలు ఆదరించి గెలిపిస్తే నేను ఇది చేస్తా అని చెప్పేసి. దాంట్లో ముఖ్యమైన విషయాలు, హైలైట్ చేసుకోవాల్సిన విషయాలు కరీంనగర్ జనాల కోసం. నేను ఒక యాప్ పెట్టదలుచుకున్నా, నేను కొంచెం డిఫరెంట్గానే చేయదలుచుకున్నా. స్టాండర్డ్ జెనరిక్ పద్ధతిలో ఇంతకు ముందున్న పార్లమెంట్ మెంబర్స్ చేసినట్టుగా అదే పద్ధతి అవలంబించదలుచుకోలేదు. నేను కరీంనగర్ సహాయకుగా ఉండదలుచుకున్నా, కరీంనగర్కు సేవకునిగా సహాయకునిగా ఉండదలుచుకున్నా. వెలిచాల సహాయక్ అని ఒక యాప్ పెడతాను. ఆ యాప్ ద్వారా, ఎందుకంటే టెక్నాలజీ ఏదైతుందో చాలా ఇంపార్టెంట్ అయింది దైనందిన జీవితంలో. సో ఆ యాప్ ద్వారా ఎవరి సమస్యలు ఉన్నా వాళ్ళు ఏదైతుందో ఆ యాప్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. మేము ఆ సమస్యలు త్వరితగతిన ఇమీడియట్గా పరిష్కారం, ఎనీ కైండ్ ఆఫ్ దేర్ పర్సనల్ ప్రాబ్లం, దేర్ విలేజ్ ప్రాబ్లం, ఎనీథింగ్, వాళ్ళు ఏదైతుందో యాప్ ద్వారా మాకు అప్లోడ్ చేస్తే మా పరిధిలో ఉన్నది అత్యంత త్వరితగతిన పరిష్కారం చూపిస్తాము. గవర్నమెంట్ పరిధులు ఉన్నదానికి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దానికి ప్రాక్టికల్ ప్రాపర్ సొల్యూషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసే ప్రయత్నం చేస్తాము. అదొక మేజర్ చేంజ్. అలాగే కే హబ్ అని, ఎట్లనైతే టీ హబ్ ఉందో కే హబ్ కరీంనగర్ హబ్ అని ఒకటి స్టార్ట్ చేసి స్టార్టప్లకు, యంగ్స్టర్స్కి, ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయి ఐడియాస్ ఉన్న వాళ్ళకి ఊతం ఇచ్చేటాని కోసము దానికి ఒక 5 కోట్ల ఫండ్తో స్టార్ట్ చేస్తాము. నా స్వతహాగా 1 కోటి రూపాయలు దాంట్లో ఆ కార్పస్ ఫండ్లో కంట్రిబ్యూట్ చేస్తాను. ఇంకో 4 కోట్లు దాతల ద్వారా, స్టేట్ గవర్నమెంట్ ద్వారా కాంట్రిబ్యూట్ చేసి అది స్టార్టప్లను ఇమీడియట్గా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ప్రపోజల్స్ ఏదైతున్నదో ఇమీడియట్గా మళ్ళీ దానికి ఫండింగ్ వచ్చేలాగా, దానికి అదర్ వేస్ ఆఫ్ సక్సెస్ దానికి వచ్చేలాగా ప్రయత్నం చేస్తాము. దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంటర్ గవర్నమెంట్ నుంచి ఆలోచించినవి కాకుండా కొన్ని పర్సనల్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ఊర్లో ఒక చిన్న పిల్లకాలువ తెగిపోతుంది, ఒక కట్ట ఏదైతున్నదో కట్ అయిపోతుంది, ఒక బండింగ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఒక రోడ్డు కట్ అయిపోతుంది 2 గ్రామాల మధ్యలో. అటువంటి ఏదైతున్నదో గవర్నమెంట్ దిశగా చూస్తే అది టైం ఎక్కువ పడుతుంది, గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉండదు, గవర్నమెంట్ దగ్గర తిరుగుతూ ఉంటే
టైం మొత్తం రైతులకు చాలా ప్రమాదంగా ఉంటుంది. ఒక కట్ట దిగింది 20,000 ఒక 500 ఎకరాలు 300 ఎకరాలు 30 ఎకరాలు ఏదైతుందో నీళ్ళన్నీ బారినాయి, పంట ఖరాబ్ అయిపోతుంది, అర్జెంట్ ఉంది. నేను దానికి ఏమనుకుంటున్నానంటే యంత్ర చేయూత అని చెప్పేసి నేనే నా స్వతహాగా యంత్రాలు జేసీబీ లాంటిది, ట్రాక్టర్ లాంటిది, ఒక డోజర్ లాంటిది, ఒక రోడ్ రోలర్ లాంటిది, ఒక వాటర్ ట్యాంకర్ లాంటిది, ఒక హార్వెస్టర్ లాంటిది, తర్వాత ఒక 2 డ్రోన్స్, ఇవన్నీ కలిపి ఒక యూనిట్. ఇటువంటి యూనిట్లు 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యూనిట్ చొప్పున ఇవ్వడం అవుతుంది. అది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, 1,500,000 ఒక యూనిట్కి అవుతుంది, పర్వాలేదు 10 కోట్లు అవుతుంది 7 కాన్స్టిట్యున్సీస్ కలిపి. నేను స్వతహాగా పెట్టి కొత్త మెషిన్లు కొని ఎమ్మెల్యేలకు కానీ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అక్కడ ఎవరుంటే వాళ్ళకి కానీ హ్యాండ్ ఓవర్ చేసి ఇవి అక్కడ ఏదైతుందో ఒక యార్డ్లో పెడతారు. మేము క్రియేట్ చేసిన యాప్ ద్వారా ప్రజలు ఏదైతుందో మా పెద్ద కుర్మపల్లిలో ఒక కట్ట తగ్గిపోయింది, యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఇమీడియట్గా ఏదైతుందో జేసీబీను అక్కడికి ట్రాక్టరు గైరా పోయి ఒక రోజుల్ని అది అటెండ్ చేసి సాల్వ్ చేసి వస్తారు. సో ఇటువంటిది కానివ్వండి, లేకపోతే యంగ్స్టర్స్కి జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం కానివ్వండి. ఇంతవరకు బండి సంజయ్ 5 ఏళ్లలో ఒక్క జాబ్ మేళా కండక్ట్ చేయలేదండి. ఒక్క జాబ్ మేళా కండక్ట్ చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో ఆయన అంత పెద్ద పొజిషన్కి వచ్చినాడు కాబట్టి ఒక టాటా కంపెనీతోనో, బాష్ కంపెనీతోనో, ఐటీసీతోనో, లేకపోతే ఎల్ఎన్టీతోనో, ఇంజనీరింగ్ కంపెనీలు కానివ్వండి, కేటరింగ్ అండ్ హాస్పిటాలిటీ కంపెనీలు కానివ్వండి, వాటితో చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అత్యాధునిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి కరీంనగర్లో ఆ స్కిల్ను అప్గ్రేడ్ చేసుకొని, స్కిల్స్ అన్నీ అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ప్రొఫెషనల్ బిజినెస్ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయలేదు. ఒక్క సింగిల్ జాబ్ మేళా కండక్ట్ చేయలేదు. నేను 100% స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేయించడము, పెద్ద ఎత్తున, అండ్ దెన్ జాబ్ మేళాస్ ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేయడము, ఇవి చేస్తాను. అండ్ స్టూడెంట్స్ కూడా ఏదైతుందో కష్టపడి ఎగ్జామ్స్ రాసి టాపర్స్ అయితే వాళ్ళకి సహాయం కోసము 10th క్లాస్ ఫస్ట్ 10 టాపర్స్కి, ఇంటర్మీడియట్ ఫస్ట్ 10 టాపర్స్కి వీళ్ళందరికీ ఏదైతుందో పారితోషికంగా ల్యాప్టాప్స్ కానీ ₹1,00,000 ఒక్కొక్కరికి కానీ ఇవ్వడం జరుగుద్ది. కొంతమందికి పేమెంట్ కట్టే పరిస్థితిలో లేకపోతే శ్రీ చైతన్యాలు కానీ, నారాయణలో కానీ, ఫిడ్జీలో కానీ జాయిన్ చేసేటానికి దోహదపడడం జరుగుద్ది. కొంతమందికి సివిల్ సర్వీసెస్ రాస్తే మంచి బ్రైట్ క్యాండిడేట్స్ అవకాశం ఉన్నోళ్ళకి వజీరామ్ ఢిల్లీ లాంటి ఇన్స్టిట్యూటు, రావుస్ ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టి, స్వయంగా నేనే డబ్బులు కట్టి వాళ్లకు కోచింగ్ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుద్ది. అట్లనే ఓల్డేజ్ సెంటర్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి పెట్టడం, ఆ ఓల్డేజ్ సెంటర్లకు కనీసం ₹50 లక్షల నా తరఫున నేను డొనేట్ చేయడం, దాతల దగ్గర నుంచి కొంత తీసుకోవడం, ల్యాండ్ గవర్నమెంట్ నుంచో లేక దాతల దగ్గర నుంచో తీసుకోవడం. ప్రతి 7 సెంటర్లలో కూడా మంచి ఓల్డేజ్ హోమ్స్, వాళ్ళంతా ఏదైతుందో సంతోషంగా అక్కడ ఆ ఓల్డేజ్ హోమ్లో ఎంటర్టైన్మెంట్తోని, ఎంజాయ్మెంట్తోని, అండ్ ఫుడ్ మెడిసిన్స్ ప్రాపర్గా ఉండడంతో సంతోషంగా ఉండేటట్టు చేయడం జరుగుద్ది. టెంపుల్ డెవలప్మెంట్స్ దాతల నుంచి కానివ్వండి, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కార్పొరేట్స్ నుంచి కానివ్వండి, నా స్వయంగా కానివ్వండి, ప్రతి టెంపుల్ కరీంనగర్లో ఉన్న టెంపుల్స్కి నేను నా శాయశక్తుల నా ఉడత సాయం చేయదలుచుకున్నా. అది కొండగట్టు అంజన్న స్వామి కానివ్వండి, వేములవాడ రాజన్న స్వామి కానివ్వండి, కొత్తకొండ వీరభద్ర స్వామి కానివ్వండి, మత్స్యగిరీంద్ర స్వామి కానివ్వండి, సీతారామచంద్ర స్వామి ఇల్లంతకుంట కానివ్వండి, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అర్థమైంది సార్. అంటే మీరు టెంపుల్ అన్నారు కాబట్టి నాకు ఇప్పుడు అది గుర్తుకొచ్చి చెప్తున్నా. నేను కరీంనగర్లో ఒక టెంపుల్ని కట్టి మహాశక్తి ఆలయం అని చెప్పేసి బండి సంజయ్ గారు దాంట్లో వైభవంగా పూజలు చేస్తూ ఉంటారు, దసరా అప్పుడు, దీపావళి అప్పుడు, ఇలాంటి సమయాలల్లో. సో ఈ గుడిని కట్టడం వల్ల ఆయనకి, అంటే ఆల్రెడీ బీజేపీ అంటేనే అందరికీ కూడా ఒక డివోషన్ ఫీలింగ్ ఉంటుంది.
అండ్ అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత అది ఇంకొంచెం ఎక్కువ అయిపోయి మొత్తం దేశమంతా కూడా ఏకమయ్యి మనం ఇట్లా బీజేపీని గెలిపించుకోవాలనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. వి ఆల్ నో దట్. కానీ వీటికి భిన్నంగా ఇంకొక పార్టీ ఇవన్నీ కూడా చేస్తూ డెవలప్మెంట్ చేస్తా అనేసి మీరు చెప్తున్నారు. మీ మేనిఫెస్టోలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి ఆడ. ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ సర్వీస్ని మీరు అందిస్తానంటున్నారు. బట్ ఆల్రెడీ మీరు చెప్పిన సోకాల్డ్ ఈ డివోషన్ సైడ్ నుంచి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, దేశమంతా ఆ ఊపులు ఉంది కాబట్టి, ఈ ఊపులు అటు ఓట్లు పడిపోతే అన్న భయం లేదంటారా అయితే మీకు? రాములమ్మ గారు, దేవుడు దేవాలయం అనేది మనసుకు సంబంధించిన విషయం. హిందూ మతం అనేది వే ఆఫ్ లైఫ్. మా దగ్గర ఉన్న వైశ్య సోదరులు వాళ్ళ డబ్బే పెట్టినారు. వాళ్ళ డబ్బు పెట్టి దాతలు వాళ్ళే, చాలా మంది దాతలు ఇతరులు కూడా ఉన్నారు, కానీ ఆ వైశ్య సోదరులు ప్రధానంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. బండి సంజయ్ గారి ఇనిషియేటివ్ తీసుకొని దోహదపడ్డాడు అంతే. సో దాంతో బండి సంజయ్ గారు కట్టిన టెంపుల్ కాకుండా కరీంనగర్ మొత్తం డిస్ట్రిక్ట్లో నా పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం ఒక 1000 టెంపుల్స్ ఉంటాయి. ఆ 1000 టెంపుల్స్ ప్రతి ఒక్క మనిషి కట్టించినయే. ఒక 4 కలిసో 3 కలిసో ఒక్క మనిషో కట్టినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో గుండి గోపాలరావుపేటలో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ల్యాండ్ మేమే ఇచ్చినాము, టెంపుల్ మేమే కట్టించినాము. సో టెంపుల్ కట్టియడము ఒక పార్ట్ ఆఫ్ ప్రజాసేవనే. ఈ ఒక్క పార్ట్ ఆఫ్ ప్రజాసేవతో పాటు తాగునీటి ఇవ్వడము, సాగునీరు ఇవ్వడము, వాళ్లకు రోడ్లు ప్రొవైడ్ చేయడము, రైల్వే నెట్వర్క్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళ దైనందిన జీవితాల్లో ఉన్న అవసరాలన్నీ తీర్చడం కూడా ప్రజాసేవ. ఈరోజు ఆయన ప్రధానమంత్రి లేక ఇంకో ప్రధానమంత్రి ఉన్నా, పివి నరసింహారావు ఉన్నా, ఇంకొకరు ఉన్నా కానీ ఏదైతుందో అక్కడ అయోధ్య ఆలయం అయ్యేదే, కాకుండా ఉండేది ఏం కాదు. అంటే అది టైం వచ్చింది కాబట్టి అయింది. మోడీ ఏం స్పెషాలిటీ లేదు. మోడీ గారు రాకముందు మోడీ గారు టెంపుల్స్, ఈ టెంపుల్ కట్టక ముందు కూడా 1,00,000 టెంపుల్స్ ఉన్నాయి భారతదేశంలో. 1,00,000 కోటి టెంపుల్స్ ఉన్నాయి. అన్నీ మోడీ కట్టలేదు, అన్నీ మోడీ కట్టలేదు. కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఉన్నాయి, కాంగ్రెస్ ప్రధానమంత్రులు కట్టడానికి సాయం చేసినవి ఉన్నాయి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టడానికి సాయం చేసినవి ఉన్నాయి. కానీ టెంపుల్ కట్టిన కాబట్టి మీరు ఇంకొకరికి ఓటేసే ఆలోచన కూడా ఉండకూడదు అని చెప్పి నిత్యం ఏదైతుందో టెంపుల్ను దేవుణ్ణి మార్కెటింగ్ ప్రమోషన్కు వాడుకునడము అత్యంత దుర్మార్గకరం. దేవుడు ఏదైతుందో దీన్ని చాలా దుర్మార్గంగా పరిగణిస్తాడు. ఎందుకనంటే దేవుణ్ణి మార్కెటింగ్కు ప్రమోషన్కు వాడుకుంటారా ఎవరన్నా? దేవుడు అనేది పర్సనల్ విషయం. ఇప్పుడు నేను రోజు పూజ చేస్తానండి, 10 నిమిషాలు ఎంతో పూజ చేస్తాను. మీరు అరగంట చేయొచ్చు, బండి సంజయ్ గంట చేయొచ్చు, నాకు తెలియదు ఎంతసేపు చేస్తాడో. కానీ బండి సంజయ్ ఆయన ఇంట్లో ఉన్న పూజా గదికి పోతే, ఆయన టెంపుల్కు మహాశక్తి టెంపుల్కు పోతే, ఆయన బయట ఊర్లో పోయిన కాడ ఇంకొక టెంపుల్ పోతే, ఎంత సోషల్ మీడియా టీమును పెట్టుకొని తీన్మార్ బ్యాచ్ను పెట్టుకొని ఆ ఫోటోలన్నీ తీసుకొని మనం ఇలా దండం పెడితే ఆయన ఇలా దండం పెట్టి అదే ఫోటోలు ఏదైతే ఉన్నదో మొత్తం సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ప్రదర్శిస్తూ ఉంటే, కొన్నిసార్లు షర్ట్ తీసేసి రుద్రాక్షలు అన్నీ వేసుకొని, ఇది మార్కెటింగ్ ప్రమోషన్ కాకపోతే ఏంటండి? ఒక మనిషిని పొట్ట మీద కొడతాడు, నిత్యావసర సరుకులు పెంచుతాడు, వానికి రోడ్డు సదుపాయం చేయడు, ఊర్లో వాని పిల్లలకు ఎడ్యుకేషన్కు ఏ రకమైన సాయం చేయడు, సాగునీటికి సాయం చేయడు, తాగునీటికి సాయం చేయడు, పొట్ట మీద కొడతాడు. కొట్టి నిన్నేదైతుందో తిరుపతి తీసుకుపోయి దర్శనం చేయిస్తా, నీకు ఆ పూజాఫలం ఇస్తాను, నాకు ఓటేయి అంటాడు. అదేమన్నా అర్థం ఉన్న పనేనానండి? ఇది ఏ మార్కెటింగ్? నాకు యాక్చువల్గా మీరు ఇందాక అన్నప్పుడు కూడా నాకు అనిపించింది, బట్ ఐ లెఫ్ట్ ఇట్. ఇప్పుడు మళ్ళొకసారి మీరు అన్నప్పుడు యాదొచ్చింది నాకు. దంచి కొట్టే స్పీచ్లు ఇచ్చి తీన్మార్ బ్యాచ్కి ప్రొఫెసర్గా ఉన్నంత మాత్రాన నాయకుడు అయిపోతాడా అనేది మీ ప్రశ్న ఉండే. డౌట్ ఏముంది? బట్ నిజానికి చెప్పాలంటే
మీరు కేసీఆర్ గారి విషయం మాట్లాడినప్పుడు వాక్చాతుర్యం ఉంది అని అన్నారు. ఆయన కూడా దంచి కొట్టే స్పీచ్లు ఇచ్చే యాక్చువల్గా చెప్పాలంటే అంత పెద్ద నాయకుడు అయ్యిండు, దాంట్లో డౌటే లేదు. సో మరి ఈ కంపారిజన్ ఉందంటారా, లేకపోతే ఈ కంపారిజన్ వాక్చాతుర్యం ఉంది కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ మూవ్మెంట్ను ఆ స్టేజ్కి తీసుకొచ్చినాడు. తెలంగాణ ఆయన సాధించలేదు, కాంగ్రెసే ఇచ్చింది. పార్లమెంట్ దర్వాజాలు బంద్ చేసి ఇచ్చింది. అండ్ మా పార్లమెంట్ మెంబర్స్ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు పోరాడి సాధించినారు. కానీ ఒక్క నిమిషం సార్, ఇక్కడ టాక్ అది కాదు అంటే, బయట టాక్ కూడా కాదు అది. అది యాక్చువల్గా విత్ ప్రూఫ్స్ ఏంది అని అంటే, నేను పార్టీని విలీనం చేసి నేను కాంగ్రెస్లో కలిసిపోతా అని చెప్పి ఈయన మాట్లాడుకున్న తర్వాతనే సోనియమ్మ ఇచ్చింది. కానీ తర్వాత కేసీఆర్ గారు హ్యాండ్ ఇచ్చిండ్రు అన్న విషయం బయటకు వచ్చింది. సో ఇది కాదంటారు రీజన్, ఓన్లీ ఇవ్వాలనుకుంది కాబట్టి తలుపులు పెట్టేసి కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ, అందుకే తెలంగాణ వచ్చింది తప్పితే ఇంతమంది ప్రజలు ప్రాణాలు బలిదానాలు ఇవన్నీ వేస్ట్ అంటారా? లెజిస్లేటివ్ ప్రాసెస్, పార్లమెంటరీ ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా రమ్యకృష్ణ గారు. ఎస్, పార్లమెంటరీ ప్రాసెస్లో యాక్ట్ ద్వారా కావాల్సిందే కదా. అవును, యాక్ట్ సాధించింది ఎవరు, దర్వాజాలు బంద్ చేసింది ఎవరు, మెజారిటీ పార్లమెంట్ మెంబర్స్ ఉన్న పార్టీ ఎవరిది, ప్రైమ్ మినిస్టర్కి ఎవరున్నారు, వీళ్ళంతా కాదనుకుంటే తెలంగాణ ఎలా వస్తుంది? తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పడిపోతుంది అని తెలిసి కూడా, భారతదేశంలో ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసి కూడా, తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఒక్క మాట కరీంనగర్ సభలో 2009లో నేను తెలంగాణ ఇస్తాను అని చెప్పింది కాబట్టి దానికి కట్టుబడి ఇచ్చింది తప్ప, ఓకే, కేసీఆర్ గారు ఏదైతుందో నా పార్టీ విలీనం చేస్తా అంటే ఆశపడి ఇవ్వలేదు. అంత అవసరం లేదు కాంగ్రెస్కు. కేసీఆర్ లాంటి వాళ్ళు వస్తారు పోతారు. వాక్చాతుర్యంతో ఆయన ఒక స్టేజ్ దాకా తెలంగాణ మూమెంట్ను కూడా తెచ్చినాడు. 2 సార్లు ముఖ్యమంత్రి కూడా అయినాడు. అట్లాగే బండి సంజయ్ కూడా ఆయన ఉద్రేకంతో తీన్మార్ బ్యాచ్ ప్రొఫెసర్గా ఉండి ఒకసారి గెలిచినాడు, 3 సార్లు ఓడినాడు. రెండోసారి ప్రజలు గెలిపించడానికి రెడీగా లేరు. 100% మొన్న కేసీఆర్ని ఎట్లా ఓడించిండ్రో బండి సంజయ్ని అంతకన్నా చిత్తు ఓడిస్తారు. ఓకే, సో మీ మేనిఫెస్టో అండ్ మీ ప్రిపరేషన్తో పాటు మీ పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్న పొన్నం ప్రభాకర్ గారి సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఆయనతోని మీ రిలేషన్ ఎట్లుంటుంది? ఆయనతోని నాకు 40 ఏళ్ళ మిత్రత్వం ఉంది. నాకు తెలిసిన మిత్రత్వంలో ఆయన ఎప్పుడు మాటకు కట్టుబడి ఉండే మనిషి. ఓకే, సో ఆయన ద్రోహం చేసిన మనిషి కాదు, ఎవరికి అభివృద్ధి కాంక్షిస్తాడు. ఆయన పార్లమెంట్లో ఉన్న 5 ఏళ్లలో 850 ప్రశ్నలు వేసినాడు. బండి సంజయ్ 57 ప్రశ్నలు వేసినాడు. ఆయన మాట ఇచ్చినాడు అనంటే తెలంగాణ విషయంలో కూడా ఆ మాట కట్టుబడి ప్రైమ్ మినిస్టర్ కాళ్ళు మొక్కినాడు, ప్రెసిడెంట్ కాళ్ళు మొక్కినాడు, ప్రణబ్ ముఖర్జీకి కాళ్ళు మొక్కినాడు, యాసిడ్ దాడికి లోనైనాడు. కానీ తెలంగాణకు కట్టుబడి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఆయనకు కట్టుబాటు ఉంటుంది, ఆయన కట్టుబడి ఉంటాడు. మాకు 40 ఏళ్ళకి వెళ్ళి మిత్రత్వం ఉంది అండ్ చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది నాకు ఆయనకు. 100% ఏదైతుందో ఆయన చాలా బిగ్ అసెట్ మాకు కరీంనగర్లో. ఆయన కరీంనగర్ పార్లమెంట్ మెంబర్గా ఉండే, ఆయన మార్క్ఫెడ్, మా తండ్రి గారి తర్వాత మార్క్ఫెడ్ చైర్మన్ అయినాడు. మా తండ్రి గారు మార్క్ఫెడ్ చైర్మన్గా ఎంత అభివృద్ధి సాధించినారో, ఎంత పెద్ద పేరు సాధించినారో, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా మార్క్ఫెడ్లో అంతే ఎఫిషియెంట్గా, అంతే బ్రహ్మాండంగా పనిచేసినారు. ఈరోజు ఆయన మంత్రిగా కూడా 2 నెలల్లోనే ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి నిత్యం ప్రజలలోనే ఉంటాడు. 24 గంటలు 24/7 పాలిటిషియన్ అండ్ 24/7 ప్రజల మధ్యలో ఉండేట ఆయన. ఓకే, మీరు బాగా పైసలు ఖర్చు పెట్టడంతో పాటు వాటిని తిరిగి సంపాదించుకోవడానికే ఒక నాయకుడు అవ్వాలనుకుంటున్నారు అనే టాక్ ప్రజల్లో ఉంది. అంటే ఇది ఎందుకు వచ్చింది అసలు? ఈ సౌండింగ్ ఎందుకు వస్తుంది అంటారు? మాకు అసలు పైసలు సంపాదించుకునే ఆలోచననే ఉంటే మేము అసలు ఆ ఆలోచన ఉంటే ఇప్పుడు ఈ 50 ఏళ్లలో ఎన్ని అటువంటి మాటలు వచ్చునో. మా కరీంనగర్ పట్టణంలోనే ఏదైతుందో
ఒక 50-60 ఎకరాలు ఉండే, మా ఊళ్ళో ఉన్న 1000 ఎకరాలు కాకుండా అది కూడా తరిగి ఇప్పుడు 5 ఎకరాలకు వచ్చింది. మేము ఒక్కని దగ్గర నయా పైసా తీసుకోము, మచ్చలేని రాజకీయం చేస్తాం, అవినీతి మరకలేదు, వ్యాపారం చేసుకుంటాము, వ్యాపారంలో ఏదైతే ఉన్నదో సంపాదించుకుంటే రైట్ రాయల్గా ఉంటాము. అండ్ ఎవరికి ఏ అవసరం ఉన్నా, ప్రజలకు అవసరం ఉన్నా, బంధువర్గానికి అవసరం ఉన్నా, మిత్రులకు అవసరం ఉన్నా, ఏదన్నా మాకు చేతనైన సాయం అవసరం ఉంటే మేము తప్పకుండా చేస్తాము. అండ్ ప్రజా కార్యక్రమాలకు కానీ అండ్ దైవ కార్యక్రమాలకు కానీ అన్ని రీతిలో మా ఉడత సాయం చేస్తూనే ఉంటాం. మాకు పైసా మీద మోజు లేదు, మాకు పైసా మీద ఆశ లేదు. ఓకే. సో జగపతిరావు గారు మీ తండ్రి గారు ఆయన ఒక గొప్ప లీడర్, ఎంతో మందిని ఎమ్మెల్యేలని చేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మిమ్మల్ని ఎందుకు ఎమ్మెల్యే చేయలేకపోయిండు అని అంటారు? ఆయన చేయలేకపోయినాడు అని కాదు, ఆయన రాజకీయ కెరియర్లోనే ఏదైతుందో ఆయన కొంత వర్గ విభేదాలు కాంగ్రెస్లో ఉండే, చెక్కర్డ్ క్యారియర్, ఆయనది కూడా చెక్కర్డ్ క్యారియర్ ఉండే. కొన్నిసార్లు గెలవడం, కొన్నిసార్లు ఓడడం, వాళ్ళతో పోరాడడం, ఇవన్నీ జరుగుతూ ఉండే. నాకు కూడా రాజకీయంగా నిలదొక్కుకోవాలని ఒక ఆశ ఉండే. అందుకని ఇంకా నా దారి నేను చూసుకోవడం బెటర్ ఏమో, ఆయన పోరాటం చేస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఆయన పక్కకు చేరి అదే పోరాటంలో భాగస్వామ్యం అయ్యి ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను ఒక దారి చూసుకున్నాను, వేరే దారి, అట్లా ప్రయాణం చేయడం జరిగింది. ఓకే. సో మరి ఒకవేళ మీ నాన్నగారి దగ్గర నుంచి ఏమైనా పాయింట్స్ తీసుకోవాలంటే, ఈరోజు యూఆర్ ఆన్ ది ఫీల్డ్ కాబట్టి మీరు ఏ పాయింట్స్ని ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోతారు? మా నాన్నగారి ధైర్యం, మా నాన్నగారి సాహసం, మా నాన్నగారి పనితనం, మా నాన్నగారి ప్రజల కోసం సేవ చేసే కాంక్ష, అండ్ మా నాన్నగారి తపన. కరీంనగర్ అంతా నా ఫ్యామిలీ అని ఆయన తపన ఉండేది. ఆయన నాకు ఊకే చెప్పేది చనిపోయే ముందు, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ కాదు, కరీంనగర్ అంతా మన ఫ్యామిలీ, అక్కడ పోయి ఉండాలి, అక్కడ మనల్ని ఎంత ప్రేమిస్తారు, ఎంత కాంక్షిస్తారు, ఎంత మనతో ఆప్తులుగా ఉంటారు, కాబట్టి నువ్వు కరీంనగర్లో ఉండాలని ఆలోచన ఉండే ఆయనకు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన లాస్ట్ ఇయర్ పోయినారు. ఇప్పుడు ఏదైతుందో నేను కరీంనగర్లో ఉండాలని నిర్ణయించుకున్నా. నా చివరి రక్తపు బొట్టు వరకు కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా పెద్దలు చెడించి తర్వాత మేలించమంటారు కాబట్టి ఈ ఎలక్షన్స్లో కూడా కొంచెం ఏమన్నా మీరు అనుకున్నట్టు కాకుండా తారుమారయ్యి రిజల్ట్ మీకు వ్యతిరేకంగా వస్తే మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? నేను గెలుపోవటంలతో సంబంధం లేకుండా కరీంనగర్లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఓకే. ఫ్యామిలీ పరంగా కూడా నాకు బాధ్యతలు తీరిపోయినాయి, 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే. కాబట్టి నాకు ఇప్పుడు ఏమి బాధరబందీ లేదు. మా నాన్నగారు లాస్ట్ ఇయర్ వరకు కరీంనగర్లో ఉన్నారు. ఆయన ప్రజల మధ్యలో వాళ్ళ సేవ కోసమే అక్కడనే ఉన్నారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన ప్లేస్ నేను తీసుకొని నేను అక్కడనే ఉండదలుచుకున్నా, అక్కడ ప్రజల మధ్యలోనే ఉంటా. ఓకే. అండ్ అప్పటి నుంచి మనం చాలాసేపటి నుంచి బండి సంజయ్ గారి గురించి మాట్లాడుతున్నాం, బట్ ఇంకొక ప్రత్యర్థి ఉన్నారు మీకు. ఆయన నిజంగా చెప్పాలంటే చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, కానీ ఏవో కొన్ని రీజన్ల వల్ల కరీంనగర్లో నిలబడలేకపోయినరు వినోద్ గారు. సో ఆయన కూడా ఈసారి పోటీలో దిగబోతుండ్రు. ఒకవైపు ఏమో బీసీ, ఆయన వెల్మా, మీరు వెల్మా. అంటే ఇక్కడ పోటీ మీకు బీసీకి అనాలా లేకపోతే వెల్మాకి అనాలనా? ఎవరికి అసలు పోటీ కరీంనగర్లో జరగబోయేది? ఇక్కడ వెలమ కాదు, వెలమ బీసీ కాదు. ఇక్కడ పోటీ సపోజ్ నాకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కు వాళ్ళ టికెట్లు ఖరారైనాయి కాబట్టి బండి సంజయ్కి బోయిన్పల్లి వినోద్ కుమార్ మధ్యలో పోటీ ఉంటుంది. సామాజిక వర్గాల పరంగా పోటీ అని ఎవరు ఆలోచించే అవసరం కూడా లేదు. పోటీ ఆ రకంగా ఉంటుంది. నాకు ఇస్తే నేనేదైతుందో 100% కాన్ఫిడెంట్ ఉన్నా, నేనే ప్రధాన పోటీదారుణ్ణి వాళ్లకు, నేను 100% వాళ్ళిద్దరిని మట్టి కరిపిస్తా అన్న కాన్ఫిడెన్స్లో నేనున్నా. ఎందుకంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కూడా ఏమీ పని చేయలేదు. ఆయన బండి సంజయ్ గారు ఆయనకు బిరుదు ఇచ్చినాడు అపర మేధావి అని.
ఆ బండి సంజయ్ సంబోధనకు తగ్గట్టు బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఆయనే చెప్పుకుంటాడు, నేను అపర మేధావిని, నేను భారతదేశానికి ప్రణాళికలు వేస్తూ ఉంటాను, నేను ఏదైతుందో 24/7 365 days ఏదైతుందో తెలంగాణకు భారతదేశానికి ప్రణాళికలు వేసేటోన్ని అని. ఆయన దగ్గరికి ఎవరన్నా పనికి పోతే ఆ పని రెవెన్యూ పని కావచ్చు, ఒక గ్రామంలో చిన్న రోడ్డు పని కావచ్చు, ఒక చిన్న పిల్లకాలువ పని కావచ్చు, పర్సనల్ పని కావచ్చు, పోలీస్ పని కావచ్చు. ఆయన కామన్ డైలాగ్ ఏంటి అని అంటే, ఈ పనికి నేను ఏదైతుందో నాది వేరే లెవెల్, సోక్రటీస్ ప్లేటో ఆ లెవెల్. నాది ఆలోచన బాగా పెద్ద ఆలోచన చేసేటోని, నాది చాలా పెద్ద తలకాయ, కాబట్టి ఇటువంటివన్నీ నా దగ్గరకు తీసుకురావద్దు అని నవ్వుకుంటూ చెప్పుకుంటారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు, ప్రజలందరూ చెప్పుకుంటారు. సో ఇంక ఈ అపర మేధావి మాకు అక్కర్లేదు, ఈ అపర మేధావిని ఎక్కడన్నా తీసుకుపోయి అయితే మ్యూజియంలోనన్నా పెట్టాలి, లేక ఇంకెక్కడన్నా పెట్టాలి. ఆయనే నేను మేధావిని. మేధావులు ఎప్పుడు వాళ్ళే మేధావులు అని చెప్పుకోరు. బండి వినోద్ కుమార్ గారికి మంచి అవకాశాలు ఇచ్చినారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా చేసినారు, ఆయనను ఇక్కడ ఎంపీగా చేసినారు, హన్మకొండలో ఎంపీగా చేసినారు, సీనియర్. బట్ ఆయనతో ఏమీ ప్రయోజనం లేదు ప్రజలకు, ఒక్క నయా పైసా పని పని చేయడు. పని చెయ్యని ఖుదే చెప్పుకుంటాడు, నేను ఆ పని చెయ్యను, నేను ఓన్లీ థింకింగ్ మాస్టర్ను, నా బ్రెయిన్ చాలా పెద్దది అని ఆయనే చెప్పుకుంటాడు. కాబట్టి ప్రజలు విసిగిపోయింది ఆయనది లేదు పిక్చర్లో. ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఆలోచిస్తే సార్, సింపుల్గా ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే వినోద్ కుమార్ గారికి ఆయన ఓన్లీ మేధావి అని చెప్పుకోవడానికే తప్పితే చెయ్యడు అనేది ప్రజలే అంటుండ్రు. ఓకే, అంటే మీరు మాట్లాడిన దాంట్లో నుంచి నేను తీసుకుంటున్నాను. ఓకే, బండి సంజయ్ గారికి దైవ చింతన తప్పితే డెవలప్మెంటు, ప్రజలకేం కావాలి ఇవేం లేవు అని చెప్పేసి ఆయన కూడా పట్టించుకోవడం అని మీరు అంటున్నారు. రేపటి రోజు ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు ఎలాంటి బిరుదు తెచ్చుకుంటారు? మీకు ఎలాంటి బిరుదు వస్తుంది? సింపుల్గా ఇట్లా ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే. నాకు కోరిక ఉంది, మా నాన్నకున్న బిరుదులు నాకు వస్తే బాగుండని. నేను ఆయనకు టైగర్ అంటారా? నేను ఆయనకు తగుతానా లేదా ప్రజలు నిర్ణయించాలి, కాలం నిర్ణయించాలి. సో మా నాన్న నాకు ఏం పవర్ ఇస్తారో చూడాలి. జగపతిరావు గారికి 2 బిరుదులు ఇచ్చినారు కరీంనగర్ వాళ్ళు, ఒకటి టైగర్ అనేటోళ్ళు, ఒకటి ప్రజాబంధు అనేటోళ్ళు. సో అటువంటివి నాకు వస్తే బాగుండు అని కోరికుంది, ఆ దిశగా నేను ప్రయాణం చేయాలని కోరికుంది, చేస్తా అన్న కాన్ఫిడెన్స్ ఉంది. భగవంతుని దయ వల్ల పెద్ద ఆయన అక్కడికి వెళ్ళేది అవుతుందో ఒక దీపం లోపల పవర్ నాకు ఇస్తే చేస్తా కావచ్చు అని ప్రజలు దీవిస్తే 100% దానికి అనుగుణంగా నేను ఏదైతుందో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఎదుగుతా కావచ్చు. ఓకే, ఇందాక మీరు మాటలలో పెద్ద అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఇమీడియట్గా, పెద్ద అపరం ఏదో అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఏంటి అని అంటే, కరీంనగర్లో ప్రజలందరూ మామూలుగా పెద్దిల్లు అంటారంట కదా మీ ఇల్లుని. ఎందుకు సార్ దాని వెనకాల ఏంది అసలు? పెద్దిల్లు అంటే చాలా భారీగా ఉంటుందనా కరీంనగర్లో? అంత పెద్ద ఇల్లు లేదా? కాలంలో 1940-50లో కట్టిన ఇండ్లలో అదే పెద్దగా ఉండింది. ఓకే, సో అందుకని ఇంకా దానికి పెద్దిల్లు అని పేరు పోయింది అది కరీంనగర్లో. ఓకే, సో అందుకని కరీంనగర్ అంతా దాన్ని పెద్దిల్లు అనేవారు. ఓకే ఓకే, సో అప్పట్లోనే పెద్దిల్లు ఉండేది కాబట్టి పెద్దిల్లు అనేటోళ్ళు. మరి పెద్ద చెయ్యి అనే టాక్ కూడా ఉంది డెఫినెట్లీ. జగపతిరావు గారి విషయానికి వచ్చేసరికి మీరు ఇందాక మాటల్లో మాట్లాడినప్పుడు టైగర్తో పాటు ప్రజాబంధు ఆయన, రైట్? సో అలాంటి వ్యక్తి కాబట్టి ఆయనకి చాలా పెద్ద చెయ్యి, ఆయన చెయ్యాలనుకుంటే ఎవ్వరికి వినడు అన్న విషయం కూడా ప్రజల్లో ఉంది. సో మరి పెద్ద చెయ్యి మనస్తత్వం మీకు కూడా ఉందా? అట్లనేనా? చెయ్యి అయితే పెద్దగానే ఉంది కదా. అది కాదు సార్, పెద్ద చెయ్యి అంటే ప్రజలకు పంచుడు సంగతి. పెద్ద చెయ్యి ఉంది, సర్వీస్ మాది అందరిది పెద్ద చెయ్యే. పెద్ద ఈ చెయ్యి మీదకి వెళ్ళే నూర్ల పనులు చేస్తాము, నూర్ల సాయాలు చేస్తాము, నూర్ల మందికి భోజనాలు పెడతాము. కాబట్టి ఇది పెద్ద చెయ్యి అని పేరు పోవడంలో ఏం తప్పులేదు. అండ్ మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ప్రజలు ఏదైతుందో మాది పెద్ద చెయ్యి అనడం ఏదైతుందో అది నిజంగా మాకు ఒక అది చాలా సంతోషం ఇచ్చే విషయమే. ఓకే, దేవుడు మాకు కొంత శక్తిని ఇచ్చినాడు, కొంత స్తోమతని ఇచ్చినాడు. మేము ప్రజలతో పంచుకోవడంలో
మాకు చాలా సంతోషం ఉంటుంది. ఓకే. అండ్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తవన్నీ కూడా కరీంనగర్లో కనిపించడం మొదలైంది. కొన్ని కొత్త ఫ్లైఓవర్లని కావచ్చు, లేకపోతే కొంచెం సిటీ బ్యూటిఫికేషన్ కావచ్చు, అండ్ కొన్ని వాటర్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కరీంనగర్కి వచ్చినప్పుడు వీటిపైన స్పందిస్తూ, ఆ డెవలప్మెంట్స్ పైన స్పందిస్తూ, లేదు దాంట్లో కరప్షన్ జరిగింది అని అంటున్నారు. మీరేమంటారు? కరప్షన్ జరిగింది కాబట్టి జరిగింది అంటున్నారు. స్మార్ట్ సిటీ వచ్చింది కరీంనగర్కి. స్మార్ట్ సిటీలో 15% పర్సెంటేజ్ తీసుకొని పనులు ఇచ్చినారు. పనులు ఏదైతున్నదో చాలా ఇన్ఫీరియర్ క్వాలిటీ పనులు జరిగినాయని అంటున్నారు. దాని మీద యాక్షన్ లేదు. బండి సంజయ్ గారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు రిపోర్ట్ ఇవ్వలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు అని ప్రజలు అంటున్నారు గంగుల కమలాకర్తో. సో గ్రనైట్ విషయంలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు అని అంటున్నారు ప్రజలు. సో ఆయన ఏదైతున్నదో ఆయన పట్టించుకోడు. సెంట్రల్ గవర్నమెంట్లో యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటే వీళ్ళు ఏదైతున్నదో పందికొక్కుల్లాగా మింగుతారు. ఏ పనులు ఉంటే ఆ పనులల్లో 15%, 20% భూములు ఏదైతున్నదో కబ్జా పెడతారు. ఇప్పుడు 6 కార్పొరేటర్లు అక్కడ అరెస్ట్ అయినారు కరీంనగర్లో ఈ ఎలక్షన్స్ తర్వాత. ఇంకో 6-7 అరెస్ట్ చేయడానికి లైన్అప్ చేసినారు. ఒకళ్ళిద్దరు అయితే సింగపూర్, దుబాయ్లోనే ఉంటున్నారట, వాపస్ కూడా రావట్లేదట. 3 monthsకి వెళ్ళి అరెస్ట్ అవుతామని. సో పేపర్లలో తర్వాత బయట ప్రజలలో చర్చ ఉన్నది. గంగుల కమలాకర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన కూడా ఏదైతున్నదో ఆ బుక్ కావచ్చు, కేసు మేయర్ది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన బుక్ కావచ్చు అని. ఇంత అవినీతి జరుగుతూ ఉంటే వీళ్ళు అవినీతి చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉన్నాడు కుంభకర్ణులాగా. సో ఈ కరీంనగర్లో ఏదైతుందో అవినీతి జరగడం 100% వాస్తవం. ఇప్పుడు ఈ అవినీతి పందికొక్కులను మొత్తం ఏదైతుందో జైల్లో వేయాలి. మా దగ్గర మోహంతి అని బ్రహ్మాండమైన కమిషనర్ వచ్చిండు. అందరిని ఏదైతున్నదో జైల్లో పెడుతున్నాడు. ఖచ్చితంగా వీళ్ళందరినీ జైల్లో వేయాలి. వీళ్ళ తోలు ఊడవీకాలి మొత్తం మంది. సో మీరు కూడా ఈ ప్లాన్లు ఉన్నారు? 100%. నేనే కాదు, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు, మా కమిషనర్ గారు, మొత్తం గవర్నమెంట్ అంతా సివియర్ యాక్షన్ తీసుకునేటానికి రెడీ ఉన్నాం. ఓకే. ఓకే. కానీ నాకు నిజంగా సార్ మీరు ఒక్కొక్కసారి ఫుల్ టైగరిష్ మాట్లాడుతున్నారు, ఒక్కొక్కసారి చాలా సంజాంచి ఇట్లా మంచిగా, ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దానిపైన చాలా డీటెయిల్గా లాజికల్గా మాట్లాడే శక్తి మీకు ఉంది. నాకు ఒకటి అడగాలనిపిస్తుంది ఏంటి అని అంటే, బండి సంజయ్ గారి స్వభావానికి వచ్చేసరికి కొంచెం దూకుడు ఎక్కువ అని జనాలు అనుకుంటూ ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు వినోద్ గారు, ఆయన కొంచెం మెత్తక మనిషి, సాఫ్ట్ అని అంటూ ఉంటారు. అసలు మీ స్వభావం ఏందంటారు చెప్పండి? ఇప్పుడు ఏ స్వభావం ఉన్నా ఆఖరికి పనికొచ్చే స్వభావం ఉండాలి. ఇప్పుడు మా నాన్నగారిది ఏది పనికొస్తుంది? మా నాన్నగారి స్వభావం ఏంటి అంటే, మా నాన్నగారు కొంత ఉద్రేకపరుడే ఉండే, చాలా గట్టిగా మాట్లాడేటోడు ఉండే. నాకు ఇంకా అంతగానం అబ్బలేదు కానీ కొంత మాకు కూడా బాగానే ఉద్రేకం ఉంది. పనులు చేసే కాడ ఆ ఉద్రేకం చూపుతాము, అభివృద్ధి చేసే కాడ ఆ ఉద్రేకం చూపుతాము. ఎవరికన్నా ప్రజలకు ఏదన్నా గవర్నమెంట్ విషయంలో అవసరం ఉన్నది అన్న కాడ గవర్నమెంట్ అధికారుల దగ్గర ఆ ఉద్రేకం చూపుతాము. ఖచ్చితంగా చూపే చోట. ఉద్రేకం అవసరం లేని చోట ఏదైతున్నదో మేము చాలా సంయమనంగా ఉంటాము, చాలా వినయంగా ఉంటాము, అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటాము. సో సింపుల్గా చెప్పాలంటే ఈ 2 క్వాలిటీస్ మీలో ఉన్నాయంటారు? డౌట్ ఏముంది దాంట్లో? సో సార్, యాక్చువల్గా ప్రస్తుతానికి కరీంనగర్ అనగానే బండి సంజయ్ గారు గుర్తుకొస్తారని నేను స్టార్టింగ్లోనే అన్నా. ఎందుకు అని అంటే ఆ విధమైన పేరు సంపాదించుకున్నారు. ఎట్లా ఏంది అనేది వీ హ్యావ్ స్పోక్. బట్ స్టిల్ ఆయన ఒక పెద్ద లీడర్గా ఎదిగినరు. కానీ మీరు ఒక బలమైన ప్రత్యర్థిగా, ఆయనకి ధీటుగా, నేను స్టార్టింగ్లో కూడా చెప్పిన ఈ మాట, చాలా ధీటుగా ఆయనతో పోరాడి అస్సలు ఈయన కదా క్యాండిడేట్ అనిపించుకునే స్టేజ్కి మీరు ఎదుగుదాం అనుకుంటున్నారా? ఎట్లా దానికి అసలు వాట్ యు గోనా డూ ఫర్ దాట్? బండి సంజయ్ పెద్ద లీడర్ అయ్యాడు రాజకీయంగా అన్నది వాస్తవం. ఎందుకంటే డెసిగ్నేషన్ పరంగా ఎంపీ అయ్యాడు కార్పొరేటర్ స్థాయి నుండి. అవును. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. దాని తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యాడు.
అంత మాత్రాన బండి సంజయ్ చాలా పెద్ద లీడరు, నేను ఆయనని మట్టి కరిపిస్తే జైంట్ కిల్లర్ను కాదు. బండి సంజయ్ ఏదైతున్నదో ప్రజలతో సంబంధాలు లేవు, ప్రజలకు పని చేసిన ఉదంతాలు లేవు, ప్రజల మధ్యలో తిరిగిన ఉదంతాలు లేవు, ప్రజలను పట్టించుకున్న ఉదంతాలు లేవు. సో నేను బండి సంజయ్ని మట్టి కరిపిస్తే డ్వార్ఫ్ను మట్టి కరిపించినట్టు అంతే. ఓకే ఓకే. సో యాక్చువల్గా మిమ్మల్ని ఎట్లయితే పొలిటికల్ టూరిస్ట్ అంటున్నారో సేమ్ వే వినోద్ గారిని కూడా ఆయన నాన్ లోకల్, ఆయన జస్ట్ గెస్ట్ అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంది అసలు, మీరు ఏమంటారు? వినోద్ కుమార్ గారు హన్మకొండ వాస్తవ్యుడు, లిటరలీ స్పీకింగ్ నాన్ లోకలే. ఓకే. హన్మకొండకి వెళ్ళి పార్లమెంట్ కూడా గెలిచినాడు ఇంతకు ముందు. బట్ వినోద్ కుమార్ గారు వచ్చి 2014లో కంటెస్ట్ చేసి కరీంనగర్ ప్రజలు ఆయనను గెలిపించినారు. 2014లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా వినోద్ కుమార్ గారికి ఈ అపవాదు ఉంది, ఏంటి అంటే ఈయన నాన్ లోకల్ అని. ఈ నాన్ లోకల్ అన్న తర్వాతనే కరీంనగర్ ప్రజలు ఆయనను గెలిపించినారు. ఆల్రెడీ రెండో ఎలక్షన్ కూడా 2019లో కొట్లాడినాడు బండి సంజయ్ మీద. అప్పుడు కూడా ఈ వాదన వచ్చింది నాన్ లోకల్. ఆయన రెండో ఎలక్షన్ కూడా కొట్లాడినాడు. ఆయన చెప్పినాడు, నేను మిషన్ హాస్పిటల్లోనే పుట్టినాను నాలాగా. ఎందుకంటే వినోద్ కుమార్ గారి తల్లి కరీంనగర్ వాస్తవ్యురాలు, పెళ్లి చేసుకొని హన్మకొండకు పోవడం జరిగింది. అట్లా హన్మకొండ వాస్తవ్యుడు అయినాడు. ఈ మూమెంట్లో ఆ నాన్ లోకల్ విషయము బండి సంజయ్ గారు లేవనెత్తడము హాస్యాస్పదం. ఆల్రెడీ 2014లో ఆ సబ్జెక్ట్ వచ్చింది, ప్రజలు ఆయనను గెలిపించినారు. 2019లో కూడా వచ్చింది. ఇలా 2024లో ఉన్నాము, ఆయన కాంటెస్ట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది స్థానికత అనే ప్రధాన అంశం మీద పుట్టింది. అవును, మా పరిపాలన మేం చేసుకోవాలి, ఆంధ్ర వాళ్ళ పెత్తనం మా మీద ఉండకూడదు, ఆంధ్ర వాళ్ళు డిసిషన్ మేకింగ్లో మొత్తం ఉండకూడదు, అవును, మాకు దీంతో ఏదైతుందో కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది అని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ప్రజలు ఆదరించినారు. కేసీఆర్ గారు సిద్దిపేటలోనో మెదక్లోనో కంటెస్ట్ చేయకుండా కరీంనగర్కి వచ్చి కంటెస్ట్ చేయడము అదొక పెద్ద, మళ్ళీ ఏదైతుందో ఏ మాటనైతే ఆయన వల్లిచ్చినాడో ఉద్యమంలో, స్థానికత కావాలి, స్థానికులే పరిపాలించుకోవాలి, స్థానికులే నిర్ణయాధికారాలు వాళ్ళకే ఉండాలి అనేది మా కరీంనగర్కి వచ్చి ఆయన కొట్లాడడం అత్యంత పెద్ద తప్పు. ఆయన ఏ మాట చెప్పినాడో ఆ మాటకు వ్యతిరేకంగా కరీంనగర్కి వచ్చి స్థానికుడు కాకుండా ఇక్కడ కాంటెస్ట్ చేసి, ఒక్కసారి కాక రెండోసారి కాంటెస్ట్ చేసి, ఎందుకు అని అంటే ఏదైతుందో కరీంనగర్ ఉద్యమాల గడ్డ, సెంటిమెంట్ను ప్రోత్సహించే గడ్డ, కొంచెం మనోభావాలకు అనుగుణంగా పోయే గడ్డ అని చెప్పి ఇక్కడ వాలిన పక్షి, ఇక్కడ వాలిన గద్ద, ఈ కేసీఆర్ గారు ఇక్కడ వాలిన గద్ద పోని గద్ద వచ్చింది. ఈ గద్ద ఈ రాబందుతో పాటు ఆయన కొడుకును కూడా తీసుకొచ్చి సిరిసిల్లలో పెట్టడం. ఆయన స్థానికుడు కాదు, ఆయన సిద్దిపేట వాస్తవ్యుడు, మెదక్ వాస్తవ్యుడు, సిరిసిల్లలో వచ్చి పోటీ. ఏ అంశం మీద తెలంగాణ ఉద్యమం లేపినామో ఆ అంశాన్ని పక్కన పెట్టి పోనీ ఆ ఇద్దరు కాదు బోయినపల్లి వినోద్ కుమార్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. అసలు కరీంనగర్ను వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ వలసవాదులు అందరూ వచ్చి కరీంనగర్తో మాకెందుకు ఈ వలసవాదులు? మాకు లేదా ఆ శక్తి? మా దగ్గర తెలివి లేదా? మా పరిపాలన మేము చేసుకోమా? మేము ఎంపీలు కాలేమా? మేము ఎమ్మెల్యేలు కాలేమా? వీళ్ళు వచ్చి దోపిడిగాళ్ళలాగా వీళ్ళు వచ్చి మా మీద పడడం ఏంటి? పడి ఏదైతుందో ఈ రకంగా తయారవడం ఏంటి? వాళ్ళ ఆలోచన, వాళ్ళ అభివృద్ధి విషయంలో కేసీఆర్ గారికి గజ్వేల్ అభివృద్ధి కావాలి, సిద్దిపేట అభివృద్ధి కావాలి. కేటీఆర్ గారికి హైదరాబాద్ చుట్టూ పరిసరాలు, ఆయన ఇల్లు, ఆయన ఫామ్ ఉన్న చోట అభివృద్ధి కావాలి. బోయినపల్లి వినోద్ కుమార్ చీమ చిటుక్కుమంటే హన్మకొండలో ల్యాండ్ అవుతాడు, హన్మకొండ మేయర్ను నేనే చేసిన అంటాడు.
స్మార్ట్ సిటీలు హన్మకొండకు వస్తే కరీంనగర్కి వస్తే రెండిటికి స్మార్ట్ సిటీ నేనే తెచ్చిన అంటాడు. మరి ఆయనకి రెండు తలకాయాలు ఉన్నాయా, లేకపోతే రెండు ఏ రకంగా రెండిటికి చేస్తాడో అర్థం కాదు. దీంతో ఏంటంటే ప్రజలల్లో ఒక ఏహీయ భావన వచ్చింది. ఈ వలస పక్షులను ఏదైతుందో తరిమి కొట్టాలి అన్న భావన వచ్చింది. ఖచ్చితంగా తరిమి కొడతారు ఈ వలస పక్షులను. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనుకుంటున్నారు కరీంనగర్ ప్రజలు. దీని కర్రు కాల్చి వాత పెడతారు, దాంట్లో డౌట్. బేసిక్గా సార్ చెప్తుంది ఏంటంటే ఇండైరెక్ట్గా నాకు ఇంట్లో కూడా ఒకటే అర్థమైంది సార్, చాలా డీటెయిల్గా. పోటీ నాకు బండి సంజయ్కి, అది చిన్న పోటో పెద్ద పోటో ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ అయిపోయింది. బట్ పోటీ నాకు బండి సంజయ్కి తప్పితే వినోద్ గారు పోటీలో లేరు అన్న ముచ్చట మీరు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. అట్లా ప్రజలే అనుకుంటున్నారు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం ప్రజలే అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి సార్, చాలామంది అపోనెంట్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఇది, అండ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఇది. ఢిల్లీలో చదువుకున్నాడు, ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, ఇక అంత మాత్రాన పోయి పార్లమెంట్ మెంబర్ అయ్యి ఆడ కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నారు, అట్లా ఎట్లా కుదురుతుంది అనుకుంటారు అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారు మిమ్మల్ని. మీరు ఏమంటారు దానికి? మీరు ఇచ్చే ఆన్సర్ ఏంది? కరీంనగర్లో పుట్టిన, కరీంనగర్లో పెరిగిన, కరీంనగర్ మీద ప్రేమ ఉంది, కరీంనగర్ మీద అభిమానం ఉంది, కరీంనగర్ను స్వర్గసీమ చేయాలన్న కోరిక ఉంది. మా నాన్నగారి తపన కరీంనగర్లోనే నేను జీవించాలి, కరీంనగర్ ప్రజల మధ్యలో ఉండాలి అని ఉండే కాబట్టి కరీంనగర్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కరీంనగర్ అభివృద్ధి కోసం ఢిల్లీ ప్రయాణం చేయడం జరుగుతుంది, ఢిల్లీ ఆలోచన చేయడం జరుగుతుంది. నేను ఢిల్లీలో చదువుకున్నా అని కాదు, నాకు ఇంగ్లీష్ బాగా వస్తుందని కాదు, నాకు హిందీ బాగా వస్తుందని కాదు, నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంది, నాకు హిందీ బాగా వస్తుంది, నేను డ్రాఫ్ట్లు బాగా రాయగలుగుతా, అనర్గళంగా మాట్లాడగలుగుతా. అన్నిటికన్నా ఎక్కువ కరీంనగర్ ప్రజల మీద నాకు ప్రేమ ఉంది. కరీంనగర్ ప్రజలకు నేను ఏదన్నా చేయాలి, కరీంనగర్ అభివృద్ధిని, కరీంనగర్ను కోహినూరు చేయాలి, ఇది నా కోరిక. అందుకోసం ఢిల్లీ ప్రయాణం ఆ దిశగా ఆలోచిస్తున్నాను. వండర్ఫుల్ సార్. అయితే మీరు అంటున్న మాటనే ఇది కూడా, బండి సంజయ్ గారు కానీ లేకపోతే వినోద్ గారు కానీ వీళ్ళు బాగా దండుకొని బాగా సంపాదించుకున్నారు, కరీంనగర్ పైన పడి బాగా సంపాదించుకున్నారు అని చెప్పేసి ఓ మాట విపరీతంగా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? నిజమే అంటారా అది? ఇప్పుడు బండి సంజయ్ గారు ఆయన నేను అన్నది కాదు, ప్రజలు విన్నది, ఇది రికార్డులో ఉన్నది. నేను నా భార్య మంగళసూత్రం అమ్మి నామినేషన్ పత్రాలకు ఫీజు కట్టినా అని అన్నాడు. అటువంటి బండి సంజయ్ గారు 3 అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు మొత్తం మంది కూడా కూస్తుంది అక్కడ ఏంది అని అంటే 100 కోట్లు ఖర్చు చేసినాడు ఒక్కొక్క ఎలక్షన్లో. అది ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి బండి సంజయ్కి డబ్బులు? కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ని చూసినారు, కరీంనగర్ ప్రజలు మొత్తం మంది బండి సంజయ్ ఎదుగుదల చూసినారు, బండి సంజయ్ ఎక్కడి నుంచి వచ్చినాడు, బండి సంజయ్ స్థాయి, బండి సంజయ్ పైసలు ఏంటి అనే విషయము కరీంనగర్ ప్రజలకు మొత్తం మందికి తెలుసు. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి ఖర్చు చేస్తున్నాడు, ఇప్పుడు కూడా అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేస్తాడని మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఎట్లొచ్చినాయి బండి సంజయ్కి? మరి ఇది సంపాదన కరెక్ట్ గా సంపాదించింది అయితే వ్యాపారం ఏమన్నా చేసిండా, లేకపోతే ఏదైతున్నదో ఆయనకు ఆస్తిపాస్తులు మొదలు ఉండేనా, లేకపోతే ఆయనకు ఆయన తాత తండ్రులకి వెళ్ళి సంక్రమించినాయా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ డబ్బులు? కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు ఇది అవినీతి సొమ్ము, దండుకొని మేసినారు అని. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు పేరుకు, బిఫోర్ గోయింగ్ టు హిమ్, ఈయన దగ్గర నాకు ఒక డౌట్ సార్. ఏంది అని అంటే, బండి సంజయ్ గారికి ఓట్లు వేస్తున్నారు కాబట్టి ప్రజలే చందాలు వేసుకొని ఇచ్చిండ్రేమో అనేసి కొంతమంది కూడా మాట్లాడుకుంటున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేకి ఓడిచ్చిండ్రు, 3 సార్లు ఎమ్మెల్యేకి ఓడిస్తే ప్రజలు ఓట్లేసిండ్రని ఎందుకు అనుకుంటారు? నిజానికైతే ఆయన ఎంపీ కంటెస్ట్ చేయొద్దు. 3 సార్లు లైన్గా 3 సార్లు ఓడిచ్చిన మళ్ళా నువ్వు అదే మొహం పెట్టుకొని ఏదైతుందో నాకు ఓటేయండి నాకు ఓటేయండి అని అడగడం ఎంతకన్నా అన్యాయం ఏముంటది? లైన్గా మరి బ్రేక్ లేకుండా లైన్ కూడా ఇచ్చింది. ఇంత చెప్తున్నారు కదా, ఒకవేళ పొరపాటున ఈసారి బండి సంజయ్ గారు గెలిస్తే ఏంది సార్ పరిస్థితి? మరి మీరు ఏమంటారు? అప్పుడు గెలుపును ఏదైతుందో అవి దైవాధీనం 100%. ప్రజల చేతిలో లేదంటారా? ప్రజల చేతిలో ఉంటుంది, ప్రజలే దైవం, ప్రజలే దైవం కాబట్టి దైవాధీనం. అంటే ఇక ప్రజలు ఆమోదించినట్టే, ప్రజలు వాళ్లకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటారు.
వాళ్ళు సముచితంగా నిర్ణయం తీసుకుంటారు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాంగ్రెస్ దిశగానే ఉంటారని. ఓకే, కమింగ్ టు ది వినోద్ సార్. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు సింపుల్గా ఉన్నాను అని సింపుల్గా పోర్ట్రే చేసుకోవడం కాదు సబ్జెక్ట్. అక్కడ సబ్జెక్ట్ ఏంటి అని అంటే, మీడియాలో వచ్చే వార్తలు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి బ్రదర్ హైదరాబాద్లో చేసిన ల్యాండ్ కబ్జా కానీ, ధరణి కుంభకోణం కానివ్వండి, ఆర్ మేడిగడ్డ ఇప్పుడు ఎల్ఎన్టీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసింది ఆయనే, అదే ఈ రోజు ఏదైతుందో పగుళ్ళు పట్టింది, అదే ఈ రోజు ఏదైతుందో పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులల్లో రాష్ట్రము దేశం మొత్తం దాని దిశగా ఆలోచిస్తుంది. చేసింది ఎవరబ్బా అంటే శ్రీనివాసరావు, బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి ఓన్ బ్రదర్, ఎల్ఎన్టీ దగ్గర సబ్ కాంట్రాక్ట్. అది ఇవన్నీ ప్రతిమా హోటల్లో నిన్నగాక మొన్న 6.5 కోట్లు, 6,65,00,000 ఆయన ఉండే ప్రతిమా హోటల్లో, ఆయన ఆఫీస్ ఉండే, ఆయన నివాసం ఉండే ప్రతిమా హోటల్లో బిస్తర్ల కింద దొరికినాయి. అది ఇవన్నీ ఏదైతుందో బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రజలకు జవాబు చెప్పాలి. నేను సింపుల్గా డ్రెస్ వేసుకున్నా, సింపుల్గా ఉన్నా అని అంటే కాదు. మరి 6.5 కోట్లు ఎందుకు దొరికినాయి? దాని తర్వాత ఏదైతుందో నువ్వు 6.5 కోట్లు తెచ్చినావా, 65 కోట్లు తెచ్చినావా, ఒక్క చోట పెట్టినావా, ఇంకా 10 చోట్లలో పెట్టినావా, ఒక చోట దొరికింది. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నువ్వు సింపుల్ అవతారం ఎత్తినా అని చెప్పడం కాదు. ఈ డబ్బంతా మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మీరేమన్నా స్థితిమంతులా మొదటికెళ్ళి? మరి ఇంత స్థితిమంతులు ఎందుకు అయినారండి? ఎట్లయినారు? ప్రజలు కూడా చూస్తూ ఉంటారు కదా, ఇంత స్తోమత ఎట్లా వచ్చింది, ఎన్ని వందల కోట్లు సమాధానం చెప్పాలంటారు. వీటన్నిటికీ వినోద్ గారు సమాధానం చెప్పాలి. కంపల్సరీ వినోద్ గారైనా బండి సంజయ్ గారైనా ఎట్లొచ్చిందో తెలియపరిస్తే ప్రజలు సంతోషిస్తారు. మాకు ఇట్లా వచ్చింది అని పుస్తకం తెరిచి చూపియండి. సో ఎస్, ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన, మీరు ఇచ్చిన క్లారిటీస్ అన్నిటిని బట్టి నిజంగా మీకున్న లెగసీతో పాటు మీకున్న ఆదరణ ప్రజలల్లో ఏదైతే ఉందో అది మీకు ఈసారి ప్లస్ అవుతుంది అని అనుకుంటే ప్రజలు నిజంగా ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తారు, దాంట్లో డౌటే లేదు. సో అట్లా ఆ విధంగా మీరు ఆ దిశలో పోతున్నప్పుడు, ప్రజలు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వీ ఆల్ విల్ సపోర్ట్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.